వరంగల్లుడే సార్ చొక్కారావు సమ్ కైండ్ ఆఫ్ వాళ్ళ మధ్యలో ఏమన్నా మీరు ఏదో కామెంటెడ్ ఏదో చేసిరని సమ్ లీడర్ వరంగల్ లీడర్ కైండ్ ఆఫ్ ఏదో కొన్ని చిన్న చిన్న చెప్పేవాళ్ళు. ఆయన భార్య కోటేశ్వరమ్మ అని ఉండింది కదా, ఆమె ఒక బుక్ రాసింది నిర్జన వారధి అని ఈయన మీద, సీతారామయ్య మీద. చనిపోయిన తర్వాత వచ్చింది ఆ బుక్. సో మేము అడిగాం, మీరు కోటేశ్వరమ్మ గారు వాళ్ళ చాలా అన్యాయం చేశారు, మీరు ఊరికే జస్ట్ బ్రింగ్ హిమ్ ఇంటు కాన్వర్జేషన్, చాలా అన్యాయం చేశారండి మీరు అంటే, అందుకే కదా అండి నేను ఆమెను కోటేశ్వరమ్మ గారు అంటున్నాము అంటే అంటే ఈ క్లోజ్ డిస్కషన్స్ ఇట్లా అన్నమాట. ఆయనతో మాట్లాడుతూ ఉంటే చాలా చమత్కారంగా బాగా మాట్లాడేవాడు. మధ్య మధ్యలో ఆయన తప్పులు కూడా ఒప్పుకునేవాడు. చలోక్తులు అట్లా చలోక్తులు, తర్వాత తను తప్పు చేసినవి కూడా ఒప్పుకునేవాడు. ఎవడో ఒకసారి ఒక అతన్ని తిట్టా అంట ఒక మీటింగ్లో. ఆ తిట్టబడిన వాడు అక్కడే ఉన్నాడు మీటింగ్లో. ఆయన ఉన్నాడని గమనించి కూడా తిట్టాడు. తిట్టిన తర్వాత మీరు కమ్యూనిస్టులు అయితే ఈ విధంగా అనకూడదు కదా అని అన్నట్టు అతను. అంటే ఏదో మాట అన్నాడు ఆయన్ని. అంటే అప్పుడు నేను తెలుసుకున్నానండి మీటింగ్లో ఉన్నాడు వాడని. తర్వాత క్షమాపణ చెప్పుకున్నాను వాడికి. అయితే ఇలా చెప్పేవాడు అన్నమాట. ఇంట్రెస్టింగ్గా ఉండేది ఆయనతో మాట్లాడాలంటే. కానీ మీ గురించి ఇంకోటి విన్నాం సార్, మీరు ఎన్కౌంటర్లు అంటే మీరు ఎంకరేజ్ చేసేటోళ్ళు కాదు. ఎన్కౌంటర్ అంటే ఇప్పుడు అది కూడా ఒక గొప్ప మీ కెరీర్లో ఒక గొప్ప ఎన్కౌంటర్ అంటే పోలీస్ ఆఫీసర్స్లో 2 రకాలు ఉన్నారంట. ఇప్పటికి ఉన్నారు అట్లా. ఒకరేమో మనం చట్టబద్ధంగా ప్రవర్తించాలి, మనం ఏది చేసినా కూడా చట్టవిరుద్ధంగా ఉండకూడదు అని అనుకునేవాళ్ళు కొంతమంది. ఇంకొకరి గ్రూప్ ఎట్టుంటుంది, ఎట్లయినా మనం ఇది సాధించాలి, ఆదిలాబాద్లో నక్సలిజం ఉందనుకో, ఎట్లయినా దీన్ని మనం పుట్ డౌన్ చేయాలి అనుకునేవాళ్ళు ఉంటారు. నా ఉద్దేశం ఏంటంటే పోలీస్ హ్యావ్ లిమిటెడ్ రెస్పాన్సిబిలిటీ. అంతా మనం ఇప్పుడు క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంటే ఏమిటి, పోలీసు, కోర్ట్సు, ప్రాసిక్యూటరు వీళ్ళందరూ ఉన్నారు కదా. మన కోర్టు పని నేనే చేస్తాను, ప్రాసిక్యూటర్ పని నేనే చేస్తాను, ఎగ్జిక్యూషనర్ పని నేనే చేస్తానంటే తప్పు కదా. చట్టం తన పని చేసుకుంటే తప్పు కదా. చట్టాన్ని మనం మాకు ఎగ్జిస్టింగ్ సిస్టంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో, ఆ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి మనం రిజాల్వ్ చేసుకోవాలి. సపోజ్ కొత్త లా కావాలి, ఎగ్జిస్టింగ్ లాలో నక్సలిజం వీ కాంట్ కంట్రోల్, కొత్త లా కావాలి. ఆ కొత్త లా అనేది ఏమిటి, మేము అప్పుడు పబ్లిక్ ఆర్డర్ దిస్ థింగ్ అని పబ్లిక్ సెక్యూరిటీ ఇదని ఒక యాక్ట్ తీసుకొచ్చాము అప్పుడు. అది మా ఆఫీస్లో డ్రాఫ్ట్ చేసిన యాక్ట్, అది ఇంటెలిజెన్స్ ఆఫీస్లో. ఆ యాక్ట్ తర్వాత అన్ని స్టేట్స్ అడాప్ట్ చేసుకుంది. అంటే ఎనీ కాంటాక్ట్ విత్ నక్సలైట్స్, నువ్వు వాళ్ళతో ఏదైనా వచ్చి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకి వెహికల్ ఇచ్చి ఏదైనా చేస్తే యూ బికమ్ లయబుల్. ఒకసారి వన్స్ దట్ పార్టీ ఈజ్ బ్యాండ్, ఇల్లీగల్ కదా, ఇల్లీగల్, దాంతో నువ్వు కాంటాక్ట్ పెట్టుకుంటే యూ బికమ్ లయబుల్. ఆ యాక్ట్లు దానివల్ల అయింది, ఆ యాక్ట్ వల్ల. అది అయినప్పటి నుంచి వీళ్ళకి ప్రజలతో చాలా వరకు ఇంటరాక్షన్ తగ్గిపోయింది. అదే సార్ ఇప్పటికీ కొంతమందికి ఎందుకు ఇది చెప్తున్నానంటే, మనం లాలో ఏమైనా చట్టంలో లోపం ఉంటే వాటిని సవరించుకొని ఇంకా దాన్ని ఎఫెక్టివ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ దాన్ని ఏదో కార్నర్స్ కట్ చేసుకొని పోయి ఏదో సమహౌ ఇలా ఇది రిజల్ట్ అనే యాటిట్యూడ్ పనికిరాదు. షార్ట్ కట్ వద్దని. రెండవది, ఒక అడ్వర్స్ సిచ్యువేషన్లో పోలీసు ఉన్నప్పుడు దానికి అవసరమైన స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. అది డెవలప్ చేయకుండా ఉన్న దాంతోనే మనం ఏదో చేసేద్దాంలే, మనం సార్ట్ చేస్తామంటే వాళ్ళు అందరూ ఇరుక్కుంటారు. ఇప్పుడు పోలీసులో కేసుల్లో ఇరుక్కుంటారు, ఎంక్వైరీస్ ఉంటాయి, పేదవాళ్ళందరికీ ఆన్సర్ చెప్పుకోవాలి. మరి సుప్రీంకోర్టు దాకా పోతుంది. దానికి ఒక్కోసారి గవర్నమెంట్ డబ్బు ఇస్తారు, ఒక్కోసారి ఇవ్వరు. వాళ్ళకి ఓన్ ఎక్స్పెండిచర్ పెట్టుకోవాల్సి, ఒక్కోసారి పెట్టుకోవాల్సి వస్తుంది, ఒక్కోసారి గవర్నమెంట్ ఇది ఉంటుంది. ఇప్పుడు చూడు, మొన్న కొన్ని దగ్గర ఎన్కౌంటర్ జరిగినాయి కదా ఈ మధ్య, ఆ అమ్మాయిని చంపిన రోజు. కరెక్ట్. ఇట్లా ఇప్పుడన్నీ ఎంక్వైరీస్ వచ్చినాయి. దాంట్లో పోలీస్ ఆఫీసర్స్ అందరూ దగ్గర సఫరింగ్ ఏమున్నావు. కరెక్ట్. ఎందుకు అది మనం అలా సఫర్ కావాలని నేను చెప్పేది. నువ్వు లెట్ us డూ అవర్ జాబ్ అకార్డింగ్ టు ది లా. ఇన్సిడెంట్ జరగకుండానే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బెటర్, ఇంకా మంచిది. చేయగలిగితే చెయ్యాలంటే టీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని చర్యలు తీసుకోవచ్చు సార్. ప్రొటెక్షన్ ఆఫ్ గర్ల్కి అయితే చాలా కష్టమే ఉంది సార్. ఇప్పుడు నైట్ గర్ల్ తిరగాలంటే ఇట్స్ అందరికీ, ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది. దానికి అన్నిటికీ పోలీసే సొల్యూషన్ కాదు. నువ్వు సోషల్ క్యాంపెయినింగ్ ఉండాలి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉండాలి, యాక్టివిస్ట్ ఉండాలి. ఆ ఏరియాలో ఒక్కొక్క ఏరియాలో
ఈ కాలనీలో ఏం జరిగినా కూడా మనం వీ షుడ్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. అది ప్రజల ఏం లేకుండా భాగస్వామ్యం కూడా చేయాలి. ఏం లేకుండా అందరూ నా టచ్ అని చెప్పి ఓన్లీ పోలీస్ చేయాలంటే ఎట్లా అవుతుంది? పోలీస్ కాంట పోలీస్ అంటే ఒకటి. రెండోది, ఈవెన్ టుడే నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ కంపేర్ టు అదర్ కంట్రీస్ ఈజ్ ఫార్ లెస్ మన కంట్రీలో. కరెక్ట్. ఇంత మాత్రం ఉందంటే కూడా ఒక విధంగా గొప్ప అనుకోవాలి. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్తో పోలిస్తే చాలా వేర్ నోవేర్. నంబర్ ఆఫ్ పోలీస్మెన్, నంబర్ ఆఫ్ జడ్జెస్ అందరూ ఎక్కువ ఉంటారు అక్కడ. ఇది కూడా ఒక 1 year లోపల అన్ని సెటిల్ అయిపోతాయి వాళ్ళకి. మనం రిక్రూట్ ఎక్కువ చేయాలంటారా సార్? దే 2 things. ఒకటి, నంబర్ ఆఫ్ కోర్ట్స్ ఎక్కువ కావాలి, పోలీస్మెన్ నంబర్ ఆఫ్ పోలీస్మెన్ ఎక్కువ కావాలి, ప్రాసిక్యూటర్స్ ఎక్కువ కావాలి. లాలో ఉన్న లోపాలను కూడా సవరించాలి. ఎనార్మస్ డిలేస్ ఉంటాయి, నంబర్ ఆఫ్ అడ్జర్న్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా కరెక్ట్ చేయాలి. ఇవన్నీ ఐడెంటిఫై చేసుకుంటే లా ఎఫెక్టివ్ అవుతుంది. అది లేకుండా వదిలేసి మనమే ఏదో డెలివర్ చేస్తే, ఇప్పుడు ఆంధ్రాలో డీజీపీ ఇంటెలిజెన్స్ ఉన్నదని అరెస్ట్ చేసినారు. అవును. ఎందుకు అరెస్ట్ కావాలి? ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకోవాలి? అంటే ఇది అంటే అధికారంలో ఉన్నప్పుడు అధికారులు వారి యొక్క అంటే పైన అంటే కోటరికి ఏమన్నా తలొగ్గి ఇవన్నీ జరుగుతున్నాయి అంతే కదా. అంటే ఎందుకు సార్? అంటే వీళ్ళ ప్రమోషన్స్ కోసమా? ప్రమోషన్స్ లేక వేరియస్ అదర్ రీజన్స్. ఇప్పుడు చెప్తారు చూడు, వెన్ యూ కాంట్ చెక్ దెమ్, దెన్ యూ కాంట్ జాయిన్ దెమ్. యాటిట్యూడ్ అయిపోయింది ఇప్పుడు. పాలిటీషియన్స్ ఎన్నో చేస్తుంటారు వాళ్ళు. మరి ఎందుకు తలొగ్గాలి సార్? అంటే పొలిటీషియన్స్కి ఎందుకు తలొగ్గాలి అంటే పోలీస్ ఈజ్ స్టిల్ డైరెక్ట్లీ సబార్డినేటెడ్ టు ది పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ లైక్ వెస్ట్రన్ కంట్రీస్. పోలీస్ ఏ న్యూట్రల్ ఆర్గనైజేషన్ వెస్ట్రన్ కంట్రీస్లో. ఇక్కడ అది కాదు కదా. యు ఆర్ సబార్డినేటెడ్ టు ది పోలీస్ ది పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. హోమ్ మినిస్టర్ ఉంటాడు, తర్వాత నీకు ఇంకెవరో ఉంటాడు, ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చేయాలి, లేకపోతే వీళ్ళకి దే కాంట్ ఫంక్షన్. ఆ పరిస్థితి మారాలా అని చెప్పి పోలీస్ కమిషన్స్ ఎప్పుడో చెప్పారు. పోలీస్ షుడ్ నాట్ బి అండర్ ది గవర్నమెంట్, ఇట్ షుడ్ బి అండర్ ఏ కమిషన్ ఆన్ విచ్ బోత్ గవర్నమెంట్ అండ్ ఆపోజిషన్ హ్యావ్ దర్ రిప్రజెంటేటివ్స్. కరెక్ట్. అది ఎవరు ఇంప్లిమెంట్ చేయరు. దీనివల్ల చాలా మటుకు అంటే ఇంకా అధికారం ఎవరిది వస్తే వాళ్ళకి ఇది ప్రైవేట్ ఆర్మీ అయిపోద్ది. పోలీసు ఎవడు పవర్లో ఉంటే వాడు మిస్యూజ్ చేస్తుంటాడు. ఇప్పుడు చంద్రబాబు వచ్చి ఇప్పుడు కంప్లైంట్ చేసి జగన్ ఎట్లా చేసి, జగన్ ఉన్నప్పుడు చంద్రబాబు చేసినవన్నీ ఇది చేసినారు. రేపు మళ్ళీ ఇంకెవరన్నా వస్తే అదే ప్రభుత్వం వేస్తే ఇంకో ప్రభుత్వం మీద. అంటే ఇది పొలిటికల్ కూడా సార్. ఇప్పుడున్న సిస్టంలో రివెంజ్ పొలిటికల్ కైండ్ ఆఫ్ అయిపోతుంది. అవన్నీ పోనీ, వాళ్ళు పాలిటిక్స్ వాళ్ళ తంటాలు వాళ్ళు పడతారు. అంటే గవర్నమెంట్ పోలీస్ అండ్ కోర్ట్స్ షుడ్ బి న్యూట్రల్. కోర్ట్స్లో కూడా ఏమవుతుంది ఇప్పుడు, వాళ్ళకి కావాల్సిన అదే కదా కాంట్రవర్సీ. వీళ్ళు హైకోర్టు సీనియర్ జ్యుడిషియరీ ఆఫీసర్స్ ఏమనుకుంటారంటే మేము చెప్పిన వాళ్ళే జడ్జిలుగా ఉండాలంటారు. వీళ్ళు పాలిటీషియన్స్ మేము చెప్పిన వాళ్ళే జడ్జిలుగా ఉండాలంటారు. వీ షుడ్ ఫైండ్ ఏ సొల్యూషన్. ఏ న్యూట్రల్ బాడీ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలా. అలా లేకుండా మేము చెప్పిన వాళ్ళు జడ్జి లేలా, మేము చెప్పిన వాళ్ళు జడ్జి లేలా, ఇది ఏంటిది? అంటే ఇప్పుడు ఈ మధ్యన ఒక ఇన్సిడెంట్ సార్, సిబిఐ కెనాట్ కమ్ అని కూడా కొన్ని గవర్నమెంట్కి అట్లా ఉంటుంది సార్. స్టేట్ పర్మిషన్. ఎస్, సిబిఐ ఈజ్ ఎ సెంట్రల్ ఆర్గనైజేషన్. ఓకే. స్టేట్ గవర్నమెంట్లో ఫంక్షన్ చేయడానికి ఇట్ రిక్వైర్స్ ది కంకరెన్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్, స్టేట్ హెడ్ అథారిటీస్, స్టేట్ గవర్నమెంట్. సపోజ్ స్టేట్ సేస్ యూ కాంట్ ఫంక్షన్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అంటే దే కాంట్ వర్క్. సో దానికోసం ఏం చేయాలంటే అమెరికాలో ఫెడరల్ లాస్ అని స్టేట్ లాస్ అని ఉంటాయి. కరెక్ట్. సో ఫెడరల్ లాస్ ఫెడరల్ ఏజెన్సీస్ ఇంప్లిమెంట్ చేస్తాయి. ఇక్కడ అట్లా లేదు. ఇప్పుడు పోలీస్ అని పెట్టేసి పోలీస్ ఈజ్ అండర్ ది స్టేట్ గవర్నమెంట్ అన్నది. పోలీస్ అంటే ఎట్లా? సరే పోలీస్ యూ నీడ్ ఇన్వెస్టిగేషన్స్ ఆల్సో. ఇన్వెస్టిగేషన్స్ ఆర్ నాట్ కన్ఫైన్డ్ టు వన్ స్టేట్. ఇప్పుడు మీరు ఐపీఎస్ కదా సార్, ఇండియన్ పోలీస్ సర్వీస్ కిందనే కదా. అయినా కూడా పేరుకే కానీ అది. ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ తెలంగాణ, ఐఎమ్ ఆన్సరబుల్ టు తెలంగాణ గవర్నమెంట్. When I go to Delhi, that's another matter. I am answerable to central government. సో ఇప్పుడు ఆ పరిస్థితి తీసుకురావాలనుకుంటే, చేయాలనుకుంటే ఏం చేయాలంటే ఈ ఫెడరల్ లాసు స్టేట్ లాసు వేరే ఉండాలి, వేరే ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఉండాలి. అంటే ఈ పోలీస్ అనేది కంకరెంట్ సబ్జెక్ట్లోకి తీసుకురావాలి. అట్లీస్ట్ ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఆఫ్ పోలీస్ ఆల్సో కంకరెంట్ సబ్జెక్ట్లోకి తీసుకురావాలని స్పెషల్ అథారిటీ ఇచ్చి నేషన్ వైడ్ అట్లనే చేయాలి. అదర్ ఆల్టర్నేటివ్ ఈజ్ ఈ సపరేట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లాంటిది తీసుకొచ్చి
ఇప్పుడు ఇంటర్స్టేట్ క్రైమ్ ఉంది, ఎకనామిక్ క్రైమ్స్ ఉన్నాయి, సైబర్ క్రైమ్స్ ఉన్నాయి. Cyber crimes, ఇవన్నీ స్టేట్ బౌండ్ కాదు కదా, దేర్ ఆల్ ఓవర్ ది కంట్రీ. ఇంటర్లింక్. మోసపోయినోడు ఇక్కడ ఉంటాడు, మోసం చేసిన వాడు రాజస్థాన్లోనూ ఇంకెక్కడో ఉంటాడు కదా. సో దానికి ఆ సిచ్యువేషన్లో ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఆ దేశం అంతా పోయి ఇన్వెస్టిగేట్ చేయాలి. నీకు ఇక్కడ వాడికి అక్కడ ఏం జ్యూరిస్డిక్షన్ ఉంటుంది? వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలా, లేకుంటే వాళ్ళ ద్వారా అరెస్ట్ చేయించాలా. అది ఇట్ ఇస్ నాట్ ఆఫన్ కాబట్టి ఈ ప్రాబ్లం స్టడీ చేసి అమెరికన్ స్టైల్లో ఫెడరల్ లాస్, ఫెడరల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ లాగా తీసుకొద్దామా, లేకపోతే పోలీస్ని అసలు ఇండిపెండెంట్ బాడీగా ఏ విధంగా ఇండిపెండెంట్ న్యూట్రల్ బాడీగా చేస్తామా అని చూడాలి. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మధ్యప్రదేశ్ బీజేపీ ఉంది. బీజేపీ పోలీస్ ఇక్కడికి వస్తే వాళ్ళు సపోర్ట్ చేయొద్దని చెప్తే ఏం చేస్తారు? దే హ్యావ్ టు అబెండన్ ద గవర్నమెంట్. అంతే కదా. అదే న్యూట్రల్, రెండు దగ్గర న్యూట్రల్ ఉంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు. ఇది సార్ ఇంకా ఈ పోలీస్ సిస్టంలో ఈ పోలీస్ స్టేషన్ కూడా ఇప్పటికి కూడా సార్ ప్రజలలో ఒకటి చిన్నది ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్ ఫోన్ వచ్చిందా అని ఒక భావి, అంటే ఒక భయం, అంటే ఒక భయం అని కాదు, న్యాయం జరుగుతుందా జరగదని ఒక అపోహ, ఒక భయం వెంటాడుతుంటుంది. అది పోవాలంటే ఏం చేయాలి? దట్స్ అగైన్ బికాస్ ఇట్ ఈస్ సబార్డినేటెడ్ టు ది పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. కరెక్ట్. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేయండి అంటే మీరు ఒక మాట చెప్పండి సార్, చెప్తే పోతామని మా దగ్గరకు వస్తారు. కరెక్ట్. ఎందుకంటే ప్రజల్లో కాన్ఫిడెన్స్ లేదు, ఎవరో ఒకరు చెప్పందే కానీ పని కాదు అనే ఫీలింగ్ ఉంది. ఆ సిచ్యుయేషన్ పోవాలంటే పోలీస్ న్యూట్రల్ ఏజెన్సీ కింద రావాలి. ఫస్ట్ థింగ్ అది. ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు పడుతుంది? న్యూట్రల్ ఏజెన్సీ కింద రావాలి. అండ్ దే షుడ్ బి అకౌంటబుల్ టు ఏ బాడీ విచ్ ఈజ్ సంథింగ్ లైక్ జ్యుడిషియరీ లాగా. దే షుడ్ బికమ్ ఇట్ అకౌంటబుల్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ అని ఇప్పుడు కొత్తగా పెట్టారు ఒకటి, ఇంతకుముందు నుంచి ఉంది. ఇప్పుడు బ్రిటన్లో ఆ విధంగా సాల్వ్ చేశారు ఆ ప్రాబ్లం. మీకు ఏదైనా అప్పుడు పోలీస్ మీద కంప్లైంట్ ఉంది, మనం ఏం చేయగలం? వాడికంటే సీనియర్ ఆఫీసర్ కంప్లైంట్ చేస్తాం. కానీ సీనియర్ టెండెన్సీ ఎట్లుంటుంది, సబార్డినేషన్ ప్రొటెక్ట్ చేసుకోవాలని వాడికి ఇది ఉంటుంది. లేకుంటే వాడికి డిపార్ట్మెంట్లో ఎవరు సపోర్ట్ చేయరు కదా, హోల్డ్ ఉండదు మళ్ళీ. అందువల్ల దాన్ని సపరేట్ చేసి పోలీస్ కంప్లైంట్ అథారిటీ అని పెట్టుకున్నారు. అక్కడ జడ్జినో ఎవరినో కొన్ని పెడతారు. అది ఇప్పుడు పెట్టారు ఇక్కడ. దాన్ని అన్నా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి కొంతవరకు. కానీ ఆ పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఆల్సో ఈజ్ అపాయింటెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ. కానీ చాలా వరకు ఈ మధ్యన ఫ్రెండ్లీ పోలీస్ అయ్యి సార్, నో డౌట్. ఈ పోలీస్ స్టేషన్లు కూడా బాగా డెవలప్ చేశారు, కంప్లైంట్ అయ్యింది. కానీ ఇంకా ఆ ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లేదు. ఇప్పుడు తెలంగాణలో చాలా వరకు ఇంప్రూవ్ అయింది, ఆంధ్రాలో ఇంకా ఏం పెద్ద డెవలప్మెంట్ లేదు. ఆంధ్రాలో ఇంకా ఈ తెలంగాణ పోలీసే మచ్ బెటర్ నౌ దాన్ ఆంధ్ర పోలీస్. ఆంధ్ర పోలీస్ కారణం ఏమిటంటే అది ఇంకా పొలిటిసైజ్ అయిపోయింది. తమిళనాడు లాగా, తమిళనాడు స్టేట్ పాత రోజుల్లో దెర్ యూస్ టు బి డిఎంకే పోలీస్ అండ్ ఏడిఎంకే పోలీస్ అని ఉండేది. ఆ సిచ్యువేషన్ రాకూడదు మనకు. మనం పోలీస్ ఏజెన్సీ చాలా న్యూట్రల్గా ఉన్నాం ఇంత ఇన్నాళ్ళు. అవును. అలాంటిది ఇప్పుడు ఇట్లా వచ్చేసిందంటే ఈ 2 పార్టీ సిస్టమ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ తెలంగాణలో స్టార్ట్ అయిపోతుంది సార్. ఇక తెలంగాణలో గత ప్రభుత్వానికి కొంతమంది సపోర్ట్, ఈ ప్రభుత్వానికి అలా. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే అందరు పాలిటీషియన్స్ ఎవరైతే పోలీస్ని ఎక్సెసివ్గా సపోర్ట్ చేసి మిస్యూజ్ చేస్తారో వాళ్ళు దెబ్బతింటారు ఎలక్షన్స్లో. టీడీపీ పోయినసారి చంద్రబాబు నాయుడు టీడీపీ పోలీసు తనకు కావాల్సిన వాళ్ళు పెట్టుకొని చేసినట్టు దెబ్బతిన్నాడు. జగన్ దెబ్బతిన్నాడు. సో పోలీస్ న్యూట్రల్గా పెట్టి దాన్ని సపోర్ట్ చేయడమే దీనికి సొల్యూషన్. న్యూట్రల్గా పెట్టాలంటే ఆపోజిషను, రూలింగ్ పార్టీ అందరూ ఉండాలి దాంట్లో, ఆ కమిటీలు. అది రికమెండేషన్ ఉంది. థర్డ్ పోలీస్ కమిషన్ అని వాళ్ళు ఎప్పుడూ రికమెండ్ చేశారు 30 ఏళ్ళ నాడు, 30-40 ఏళ్ళ నాడు. కానీ ఇంతవరకు కాలేదు. 40-50 ఏళ్ళు అయింది, ఇంతవరకు కాలేదు. ఇప్పుడు ఇదే సార్ ఈ గ్రూపులలో ఇప్పుడు షీ టీమ్స్ ఉన్నాయి, అవి ఎంత మటుకు ఉపయోగపడుతుంది? ఇంకా స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉందా సార్ ఇంకేమన్నా? ఇంకా ఇట్స్ ఏ గుడ్ ఇనిషియేటివ్ షీ టీమ్స్ అనేది. నాకు పెద్దగా తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు ఇట్స్ ఏ గుడ్ ఇనిషియేటివ్. తర్వాత కొన్ని దగ్గరలో ఈ డ్రైవర్స్ కూడా, ట్యాక్సీ డ్రైవర్స్ కూడా ఉమెన్ డ్రైవర్స్ని పెట్టారు. ఇట్స్ ఆల్సో ఏ వెరీ గుడ్ థింగ్, ఇనిషియేటివ్ అవుతున్నాయి. ఇలాంటివి కొన్ని మనం ఇంకా డెవలప్ చేసుకుంటూ పోవాలి. కానీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ దే షుడ్ బి అవుట్ సైడ్ ది పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ రావాలి. అది వస్తే అప్పుడు ప్రజలకు ఇంకా సేవ అందిస్తానికి బాగుంటుంది. అండర్ ది లా ఇన్వెస్టిగేటర్ కెనాట్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ ఎయిదర్ బై politicians or by other administrators. He is directly responsible to his own senior officers and to the courts.
దాన్ని సపరేట్ చేయాలి. దాన్ని లా అండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళ కింద పెట్టుకున్నా కూడా, ట్రాఫిక్ ఇట్లాంటి వాళ్ళ కింద పెట్టుకున్నా కూడా, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ షుడ్ బి అవుట్ సైడ్ ది పర్వ్యూ ఆఫ్ ది గవర్నమెంట్. దే షుడ్ బి got what to say, the committee which oversees their work. దాంట్లో దేర్ షుడ్ బి రిప్రజెంటేషన్ బోత్ ఫర్ రూలింగ్ అండ్ ఆపోజిషన్ పార్టీస్. ఇప్పుడు ఏసీబీ ఇంత పటిష్టంగా అంత చేస్తున్న, ఇంటెలిజెన్స్ రూల్ ఉన్న, తర్వాత మీరు విజిలెన్స్ వాళ్ళు ఉన్న, ఇంకా ఈ గవర్నమెంట్లో ఈ కొన్ని ఉన్నాయి సార్, ఈ లంచం అనే అది ఎందుకు ఇంకా ఇప్పుడు ఏసీబీ ఎంత చేసినా కూడా ఇట్ జ్యూరిస్డిక్షన్ డస్ నాట్ ఎక్స్టెండ్ టు పాలిటీషియన్స్, ఇట్ డస్ నాట్ ఎక్స్టెండ్ టు జ్యుడిషియల్ ఆఫీసర్స్. ఇప్పుడు జ్యుడిషియల్ మీద చెక్ ఏముంది? ఇప్పుడు లేదు. జ్యుడిషియల్ మీద ఒక విజిలెన్స్ ఆర్గనైజేషన్ ఏదన్నా ఉందా? అకౌంటబిలిటీ ఏదన్నా ఉందా? మన వైస్ ప్రెసిడెంట్ చెప్పింది అదే కదా, దీస్ పీపుల్ ఆర్ నాట్ అకౌంటబుల్ టు, దే ఆర్ అకౌంటబుల్ ఓన్లీ టు దెమ్సెల్స్, నాట్ అవుట్ సైడ్ అని చెప్పి అన్నాడు కదా ఆయన. సో ఇవన్నీ కూడా సార్ట్అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. జ్యుడిషియల్ అకౌంటబిలిటీ కమిషన్ ఒకటి ఉంది యూకేలో. ఒకే ఇష్యూ మీద ఇద్దరు జడ్జెస్ టు డిఫరెంట్ జడ్జిమెంట్స్ ఇస్తే వీ కెన్ గో టు దట్ కమిషన్ అండ్ దెన్ సే దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అప్పుడు నిర్ధారణ వస్తుంది. ఆ అకౌంటబిలిటీ కమిషన్ అనేది లేదు ఇక్కడ. సిమిలర్లీ పోలీసుకి కూడా సూపర్విజన్ ఉంది, కానీ ఇఫ్ దే మిస్బిహేవ్, సమ్ ఏజెన్సీ అవుట్ సైడ్ ది పోలీస్ షుడ్ బి ఏబుల్ టు లుక్ ఇన్ టు ఇట్. కరెక్ట్. మళ్ళీ పోలీస్ ఆఫీసర్ని దాన్ని చూడమంటే న్యాచురల్ టెండెన్సీ విల్ బీ టు సేఫ్ గార్డ్ దేర్ ఓన్ సబార్డినేట్స్. అంటే ఇక స్టాఫ్ కూడా రిక్రూట్ చాలా మంది చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎక్కువగా శాలరీస్ ఏమైనా తక్కువనా సార్? లేదు లేదు, ఇప్పుడు బాగా ఉన్నాయి సార్, శాలరీస్ బాగానే ఉంది. శాలరీస్ అంతా ఫెసిలిటైజ్ ఇంకేమన్నా డిపార్ట్మెంట్కి ఇంకేమన్నా పోలీస్ కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే ఈ హోమ్ గార్డ్స్కి ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ ఏమిటంటే, ఇప్పుడు 20% ఆఫ్ అవర్ కానిస్టేబుల్స్ ఆర్ ఇంజనీర్స్. కరెక్ట్. ఎందుకంటే దే ఆర్ గెటింగ్ బెటర్ శాలరీ హియర్ దాన్ యాజ్ ఇంజనీర్స్. అది బాగానే ఉంది, ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి, బాగానే ఉంది, శాలరీస్ బాగానే ఉన్నాయి, ఎడ్యుకేటెడ్ పీపుల్ వస్తున్నారు, అంతా బాగానే ఉంది. కానీ న్యూట్రాలిటీ అనేదాన్ని మనం ఎంపసైజ్ చేసుకొని పోవాలి. ఇట్ షుడ్ బి ఎ న్యూట్రల్ బాడీ. ది పోలీస్ ఏజెన్సీ విచ్ సూపర్వైజెస్ పోలీస్ షుడ్ బి ఎ న్యూట్రల్ బాడీ, షుడ్ నాట్ బి ఎంటైర్లీ అండర్ ది గవర్నమెంట్. వెరీ నైస్ సార్. ఇప్పుడు చెన్నారెడ్డి గారితో ఎలా ఉండేది సార్ మీకు? నేను ఐ వాజ్ ఐజీ ఇంటెలిజెన్స్. బాగానే ఉండే, నాతో నాకేం ప్రాబ్లం లేదు. కానీ టువర్డ్స్ ది ఎండ్ ఆయన కొంచెం ఈ వాజ్ అన్హ్యాపీ ఫర్ వాట్ రీజన్స్ ఐ డు నాట్ నో, బట్ ఐ వాజ్ వెరీ గుడ్ టర్మ్స్ విత్ హిమ్ అండ్ ఈ వాజ్ నేను 2 సార్లు ఆయనతో క్లోజ్గా పనిచేశాను. ఫస్ట్ టైం యాజ్ ఎస్పీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్, సెకండ్ టైం యాజ్ ఐజీ ఇంటెలిజెన్స్. ఈ వాజ్ నైస్ టు మీ. ఎన్టీఆర్ గారితో సార్, ఎన్టీఆర్తో నేను పని చేయలేదు. సార్ లేదు, ఆయన అప్పుడు ఎన్టీఆర్ చీఫ్ మినిస్టర్ అవుతానే నేను ఐ వాజ్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఏపీఎస్ఆర్టీసీ. అప్పుడు నన్ను తీసి ఇక్కడ ఫైర్ సర్వీసెస్లో ఎక్కడో వేశారు, ఏపీఎస్ఆర్టీసీ నుంచి తీసి. అండ్ అట్ దట్ టైం ఏపీఎస్ఆర్టీ వాజ్ డూయింగ్ మచ్ బెటర్. ఇట్ హ్యాడ్ లాట్ ఆఫ్ సమ్ 127 crores ఇన్ ది బ్యాంక్ ఉండింది మాకు. అంత మంచి ఆర్గనైజేషన్ సార్, లాస్ ఎందుకు? ఇప్పుడు లాస్ పోవడానికి కారణం ఒకటే. ఇప్పుడు ఏమవుతుంది, మన పెట్రోల్ ధరలు ఎక్కుతా పోతాయి, డీజిల్ ధరలు ఎక్కుతా పోతాయి. కరస్పాండింగ్గా ఈ ఫేర్స్ ఎక్కువ చేయరు. ఎందుకు, మాకు పొలిటికల్గా అడ్వర్స్ అవుతుంది అని అంటే పబ్లిక్. దాని అసలు కమర్షియల్ ఆర్గనైజేషన్ అయినప్పుడు దాని పాలిటిక్స్ ఎందుకు దాన్ని ఇన్వాల్వ్ చేయాలి? ఆ విధంగా చేసి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రివైజ్ చేసేవాళ్ళు కాదు. సో ఇది సిక్ అయిపోయేది ఇది. అప్పుడు వాళ్ళందరూ అనుకోవడం ఏంటంటే వీళ్ళు ప్రైవేటైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో కూడా అంతే కదా. ఇప్పుడు ఫ్రీ బస్సులు అయిపోయింది సార్. ఇప్పుడు ఇంకా నాశనం అయిపోద్ది. అది ఫ్రీ అయిపోయింది ఇప్పుడు మొత్తం. దానివల్ల ఇంకా లాస్ వస్తున్నారు పాపం గవర్నమెంట్. ఇంకా నాశనం అయిపోద్ది. గవర్నమెంట్ డబ్బులు ఇస్తున్నారు ఇప్పుడు, కానీ ఐ డోంట్ థింక్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ దే కెన్ అఫోర్డ్. స్కీములు అనౌన్స్ చేసేటప్పుడు సార్ పార్టీలకు వీళ్ళే ఓన్గా అనుకుంటారా ఈ మేనిఫెస్టోలో, లేదంటే ఏమన్నా ఆఫీసర్స్ ఏమైనా తీసుకుంటారా? ఆఫీసర్స్ని ఎవరు తీసుకోరు, కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ స్క్రూటినైజ్ చేయాలి అని చెప్పి ఒక మూవ్మెంట్. అన్నీ ఫ్రీ అనుకుంటే హౌ ద స్టేట్ విల్ రన్ సార్? అదే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ జ్యూరిస్డిక్షన్ ఎక్స్టెండ్ చేసి వాళ్ళు కూడా ఈ ఏమంటారు పార్టీ మేనిఫెస్టోని స్క్రూటినైజ్ చేయాలి. అవి ముందుగానే వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్ అని వాళ్ళు కంక్లూజన్కి రావాలి అని చెప్పి అంటున్నారు. అది ఏమాత్రం ఇంతవరకు దేర్ ఇస్ నో సీరియస్ ఎఫర్ట్ టు డూ దట్.
అయితే రామారావు చంద్రబాబు గారితో సార్ ఎలా ఉండేది? చంద్రబాబుతో నాకు ఆయనకి ఒక రకంగా చెప్పాలంటే మొదటి నుంచి పెద్ద ఈక్వేషన్ లేదు నాకు ఆయనతో. సో నాది వెన్ ఇట్ వాజ్ మై టైమ్ టు బికమ్ డీజీపీ, ఆయన పిలిచి చెప్పాడు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు మిమ్మల్ని డీజీపీ చేయలేకపోతున్నాను, మీరు ఏమనుకోవద్దు అది ఇది అని చెప్పి. అంటే మీకు అన్ని అర్హతలు ఉన్నా మేము గవర్నమెంట్ పాలసీ అర్హత లేదు, నాకు రైట్ ఉంది. అది యువర్ సీనియర్ ఐ వాజ్ సీనియర్, మై రికార్డ్ వాజ్ మచ్ బెటర్. హైకోర్ట్ ఇట్ సెల్ఫ్ స్క్రూటనైజ్ మై రికార్డ్ అండ్ దెన్ సెడ్ ఇట్ ఈస్ ఫార్ సుపీరియర్ టు ది రికార్డ్ ఆఫ్ అదర్ పీపుల్ అని చెప్పినారు. అన్నీ ఉన్నా కూడా చేయలేదు. ఎందుకంటే ఆయనకి నాకు తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే తెలంగాణ ఆఫీసర్ని చేయాలని చూస్తున్నాను, అందులో బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫీసర్ని చేయాలని చూస్తున్నాను, అందువల్ల మీకు చేయలేకపోతున్నాను అని. నేను చెప్పిన అవుట్ గోయింగ్ డీజీపీ బ్యాక్వర్డ్ క్లాస్ మ్యాన్, హోమ్ మినిస్టర్ ఇస్ తెలంగాణ చీఫ్, ఆయన బ్యాక్వర్డ్ క్లాస్ మ్యాన్, ఇన్కమింగ్ డీజీపీ కూడా బ్యాక్వర్డ్ క్లాస్ ఉండాలి సార్ అన్నాను. హౌ అబౌట్ అదర్ క్లాసెస్ దెన్? ఆయన్ని మీకు తెలుసు కదా ప్రాబ్లమ్స్ అది ఇదని ఏదో అన్నాడు. తర్వాత దేవేంద్ర గౌడ్ మళ్ళీ ఒక శాతం ఇదంతా నాకు సంబంధమే లేదు, ఇదంతా అతడు చేసి నా మీద చెప్పాడు అని అతను చెప్పాడు. ప్రజారాజ్యంలోకి వచ్చాడు దేవేంద్ర గౌడ్, అప్పుడు చెప్పాడు ఆయన ఇదంతా అతడు చేసి నన్ను బ్లేమ్ చేస్తున్నాడు నాకు చెప్పాడు చంద్రబాబు గురించి. ఆయన అది తెలివో ఏమిటో నాకు అర్థం కాదు, కానీ ఫ్రాంక్గా చెప్పడు, ఏదో మనసులో పెట్టుకొని ఒకటి ఉంటాడు, పైకి ఒకటి చెప్తా ఉంటే ఇలా చేస్తుంది, అది మంచిది కాదు. బాగా చెప్తాం కదా దాన్ని ఏమంటాము త్రికరణ శుద్ధ, ఆ త్రికరణ శుద్ధి కనపడదు, అనుకునే చెప్పడం చేయడం అది కనపడదు. ఇప్పుడు చూడు జగన్ అది చేసినాడు ఇది చేసినాడు అని చెప్పాడు, 99% తనే ఒక ఎకరా ఇచ్చేస్తున్నాడు టీసీఎస్ వాళ్ళకి. వాళ్ళు టీసీఎస్ ముందు పెట్టి చేసినాడు, ఆ వెంటనే ఇంకో కంపెనీకి తలా తోకలేని కంపెనీకి అదే రేట్లో ఇచ్చేసినాడు ఇంకో కంపెనీకి. తను ఏం చెప్తున్నాడు, జగన్ చేశాడు ఇవన్నీ నువ్వు అన్నప్పుడు నువ్వు వై ఆర్ యూ డూయింగ్ ది సేమ్ థింగ్ అడిగేవాళ్ళు లేరు ఇప్పుడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఈ మన వీళ్ళు చెప్తారు కానీ ఇండియన్ కల్చర్ అది ఇది అని వాక్శుద్ధి లేదు. కానీ బాగా హార్డ్ వర్క్ చేస్తారు కదా సార్, బాగా ఈజ్ వర్కింగ్. అదే హార్డ్ వర్క్ చేసేవాడంత గొప్పవాడైతే ఎవ్రీ స్మగ్లర్ ఈజ్ హార్డ్ వర్కర్. అంటే ఈ లోపాలు ఎట్లయితే సార్, అంటే అధికారులైనా మళ్ళీ ఇవన్నీ అధికారులతోనైతే ఎట్లా అంటే సమ్ ఇన్ఫ్లుయెన్స్డ్ అధికారులతో చెప్పి వీళ్ళ అధికారులు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితులు ఇప్పుడు లేరు, వాళ్ళు అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. పొలిటికల్ ఈజ్ డామినేటింగ్ టు 100%. ఇప్పుడు వీళ్ళు సిస్టమ్ దేర్ ఇస్ నో క్వశ్చన్, నేను చెప్పినట్టు రాయకపోతే ఇంటి తీసి పడేస్తామంతే. వీళ్ళకి రాసే ధైర్యం లేదు, రాస్తే గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉంటుంది కదా అని వీళ్ళకు అదే వాళ్ళు. అందువల్ల ఈ కోర్ట్స్ అంతా పెద్దవాళ్ళు ఆ చీఫ్ సెక్రటరీని పిలిపించి ఆ మధ్య స్టేట్మెంట్ ఇచ్చారు చూడు, ఆమెను అక్కడే జైలు కట్టించి అక్కడే పెడతాం ఆ జైల్లోనని. ఇవన్నీ డ్రామాటిక్గా ఉంటాయి కానీ సినిమాలో డైలాగ్ లాగా ఇట్ మేక్స్ నో సెన్స్. చీఫ్ సెక్రటరీ అవి షీ రెస్పాన్సిబుల్, షీ ఈజ్ క్యారింగ్ అవుట్ ది ఆర్డర్స్ ఆఫ్ ది గవర్నమెంట్. గవర్నమెంట్ అనే ధైర్యం లేదు వాళ్ళకి, కాబట్టి ఆఫీసర్లను హెరాస్ చేస్తున్నారు కోర్ట్స్ ఇప్పుడు. కానీ ఒకటైతే సరే అంటే ఈ మధ్యన అమరావతిది టాక్ అయితే బాగానే ఉంది సార్. అంటే పీపుల్ ఆర్ ఏదో హైదరాబాద్ అంటే మన ఇక్కడ అనడం ఏంటంటే బికాజ్ ఆఫ్ అమరావతి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్ పడ్డదంటారా? అంటే మీ ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎట్లా హైదరాబాద్ అంటే అమరావతి ఇస్ గోయింగ్ టు బికమ్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, పాజిటివ్ వేలు ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మంచి సపోర్ట్ ఉంది, ఒక స్పాన్ ఆఫ్ 2-3 yearsలో క్యాపిటల్ అయిపోద్ది అంటున్నారు. దానివల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి ఏమైనా ఎఫెక్ట్ పడ్డదంటారా? హైదరాబాద్కి దానికి సంబంధమే లేదు. హైదరాబాద్ విల్ కంటిన్యూ టు బి ది ప్రీమియర్ డెస్టినేషన్ ఫర్ ఆల్ ఇండస్ట్రీస్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. ఆంధ్రాలో ఒక విశాఖపట్నంకే ఫ్యూచర్ ఉంది, అదేవిధంగా సౌత్ నెల్లూరుకి ఫ్యూచర్ ఉంది, అది మెడ్రాస్ దగ్గర కాబట్టి. మధ్యలో ఎక్కడ ఇండస్ట్రీస్ రావు ఏమి రావు. దానికి ఈ మధ్యన హైదరాబాద్ కొద్దిగా రియల్ ఎస్టేట్ కొద్దిగా అది పాపం ఈ గవర్నమెంట్ని పాపం అంటే దీన్ని బ్లేమ్ అయితే ఎక్కువ అవుతుంది సార్. అంటే దేనికంటారు అంటే హైదరాబాద్ అంటే అసలు నార్మల్గా మార్కెట్ డౌన్ ఉందా అంటే గత ప్రభుత్వం నుంచి డౌన్ అయిపోతూ వస్తుందా? ఇంతకుముందు ఆర్టిఫిషియల్గా పెంచుకుంటూ పోయినారు, ఇప్పుడు అది కరెక్షన్ అవుతుంది. కరెక్షన్ అవుతుంది మార్కెట్ ఈజ్ గోయింగ్ టు కరెక్షన్. అంటే సామాన్యులకు అందుబాటులో అవుతుందా అది చెప్పలేం, కానీ కరెక్షన్ అవుతుంది. వీళ్ళు అనుకున్నంత డౌన్ ఏం అయి ఉండొచ్చు, 10-20% అయి ఉండొచ్చు. అది ఒకటే ఎల్లకాలం అట్లే ఉంటుందని అనుకోకూడదు, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ పికప్ అవుతుంది. కానీ ఆ విధంగా ఎకరా 100 కోట్లు ఇదంతా నాన్ సెన్స్. అది ఎకరా 100 కోట్లు ఏమిటి, ఆర్టిఫిషియల్. అది ఆర్టిఫిషియల్గా నువ్వు పెంచి ప్రజల్ని ఫూల్స్ చేయడం తప్పితే
ఎకరా 100 కోట్లు ఏమిటి ఊరు చుట్టూ ఇంత ల్యాండ్ ఉంటే? ఇప్పుడు బాంబే పెరిగిందంటే ఫైనాన్షియల్గా అది ల్యాండ్ తక్కువ, సీ ఎక్కువ. ఇక్కడ సముద్రం కూడా లేదు కదా. అందుకని గౌరవ సీఎం గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా వీళ్ళు గవర్నమెంట్ కూడా బాగానే కష్టపడుతున్నారు సార్. అంటే 4 నగరాన్ని కూడా నిర్మిస్తా సార్, అంటే ప్రజలకు ఇంకా అందుబాటులో. ఇట్స్ గుడ్ ఐడియా. వెల్ వాట్ యు కాల్ ఏ గుడ్ సిటీ విత్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొత్తది చేయడం గుడ్ ఐడియా. లేకపోతే ఏం చేస్తారు, వీళ్ళు అమ్ముకుంటూ పోతారు, ఏదో చెత్త ఇళ్ళని కట్టేసి నాశనం చేస్తూ ఉన్నారు ఊరు చుట్టూ. లెట్ దెమ్ క్రియేట్ ఏ సిటీ. కాంక్రీట్ జంగిల్ అయిపోయింది మొత్తం, బిల్డింగ్స్ అన్ని వచ్చేసి సిటీ. వెల్ ప్లాన్డ్ సిటీ ప్లాన్ చేయడం ఇస్ ఎ గుడ్ ఐడియా. బట్ అది ఎంత త్వరగా చేయగలరో చూడాలి. కానీ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ చేస్తుంది, కానీ దాని తగ్గట్టు వాళ్ళకు కొద్దిగా ప్రజెంట్ గవర్నమెంట్ ఎన్నో మంచి పనులు చేస్తున్నారు సార్. కానీ ఇది దాని మీద ఏమిటంటే ప్రజల్లోకి దాన్ని తీసుకుపోవాలి. ఇప్పుడు మూసి డెవలప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే డిస్టింక్ట్స్ ఇన్ సమ్ ఏరియాస్. అవును, ఇప్పుడు మూసి పక్కన ఉన్న ఆర్గనైజేషన్స్ కూడా ఎస్టీపీస్ లేవు. కరెక్ట్. ఇది చేయాలి, కానీ ఒక్కసారి ఓవర్ నైట్ చేయలేము. ఇట్ టేక్స్ సమ్ టైం. అది ఇట్ విల్ టేక్ సమ్ టైం. అందుకని వీళ్ళు గవర్నమెంట్ చేసిన పొరపాటు ఏంటంటే ఒకటేసారి ఆ పాపులేటెడ్ ఏరియాస్ పోకుండా నాన్ పాపులేటెడ్ ఏరియాస్ డెవలప్ చేసుకుంటా పోయి ఉంటే ఈ విధంగా చేయబోతున్నాం ఈ ఏరియా కూడా అంటే అప్పుడు ప్రజల్లో కొంచెం చెప్పడంలో తేడా వచ్చింది అంతే. అంటే కఠినంగా హైడ్రా మెయిన్ ఎస్పెషల్ హైడ్రా దాన్ని ఓవర్ పబ్లిసైజ్ చేయడం కూడా పొరపాటు. అది అన్ప్లెజెంట్ జాబ్ బేసికలీ. అవాయిడ్ చేయలేని సర్కమ్స్టాన్సెస్లో మేము అన్ప్లెజెంట్ జాబ్ చేస్తున్నామని చెప్పాల్సి పోనిచ్చి మేము వస్తున్నాం కొట్టేస్తామని బెదిరిస్తే అది మంచిది కాదు. బెదిరింపు ధోరణుల కింద వెళ్ళిపోయిందంటారా? బెదిరింపు ధోరణుల కింద ప్రజలకు అది ఒక రకమైన అది ఆపోజిషన్ వాళ్ళు కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తారు కదా. అది దాన్ని కొంచెం అండర్ప్లే చేయాలి. ఇప్పుడు ఇది సిటీ నేను చెప్తున్నాను. ఇప్పుడు మూసేది గండిపేట నుంచి లెటర్సే మెహదీపట్నం అదే దాని వరకు మన గాంధీ అంతవరకు అదేమీ లేదు. ఆ ఏరియా కానీ నీట్గా డెవలప్ చేస్తారు. చాదర్ఘట్ నుంచి ఒక డెమాన్స్ట్రేషన్ ప్లాట్ లాగా. సో రెస్ట్ ఆఫ్ మూసీ ఆల్సో ఇస్ గోయింగ్ టు బి లైక్ దిస్ అంటే అప్పుడు ప్రజల్లో ఎంతోసియాజం. మూసీ అనేది ఒక మంచి నది అంటే సార్, డ్రింకింగ్ వాటర్ అంటే అది వికారాబాద్ నుంచి స్టార్ట్ అయింది. కానీ డ్రింకింగ్ వాటర్ కోసం ఆ రోజుల్లో దాన్ని ఇప్పుడు దాన్ని ఏమంటారు కదా 111 జీవో అంటారు. అది ఎందుకు ఇచ్చారు? వీళ్ళందరూ వాటర్ ఆపేస్తారని డ్రింకింగ్ వాటర్ అంతా మూసీలోకి రావాలని అది ఇచ్చారు ఆ రోజుల్లో. సో ఇటు ఇది మన మహేష్ సాగరు ఉస్మాన్ సాగరు రెండు విశ్వేశ్వరయ్య గారు ఆ రోజుల్లో ఆయన సజెషన్ కట్టారు. ఆ ఫ్లడ్స్ వచ్చేవి అంతకుముందు. ఇది ఫ్లడ్ ఆపడమే కాకుండా డ్రింకింగ్ వాటర్ సోర్స్ కింద చేయాలని చెప్పి ఆయన ఈ సజెషన్ ఇచ్చాడనమాట. అప్పుడు కట్టారు ఇవి రెండు. ఈ మధ్యన ఇంకోటి సార్, మీకు మంచి ఐడియా ఉంటుంది, ఎందుకంటే యూడని ఎక్సలెంట్ సర్వీసెస్ టు ఎస్పెషల్ హైదరాబాద్ అండ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేశారు కాబట్టి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. ఆ భూములది ఏదో ఈ మధ్యన బాగా అయిపోయింది సార్. దాని మీద మీకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఎందుకు సెంట్రల్ యూనివర్సిటీ అవి నాది ప్రూవ్ అయింది కదా. సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ కాదు, ఫారెస్ట్ ల్యాండ్ కాదు అని ప్రూవ్ అయింది. అంటే ఇది గవర్నమెంట్, ఇది అంటే గవర్నమెంట్ ల్యాండ్. ఇది ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఎవరికో ఇచ్చేయాలని చూశాడు చంద్రబాబు టైంలో. అది ఎవరు పిల్లిరావు అని ఒక సంస్థ ఉంది, బిల్లీరావు అని ప్యాట్ రావు అని ఒక ఇద్దరు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఏదో స్పోర్ట్స్ కాంప్లెక్స్ పెడతామని తీసుకున్నారు. అది స్పోర్ట్స్ విలేజ్ లా చేద్దామని దాన్ని కోర్టుకు పోయి ఫైనల్లీ సుప్రీంకోర్టులో కూడా గవర్నమెంట్ ల్యాండ్ అని తేలింది. అది అనవసరమైన ఇది మిస్రిప్రజెంటేషన్, ప్రజల్ని మిస్లీడ్ చేయడం తప్పితే ఏం లేదు. సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఈ ల్యాండ్ గ్రాబింగ్ ఇప్పుడు మాకు 3,000 ఎకరాలు కావాలి, 4,000 ఎందుకు కావాలి మీకు 3,000 ఎకరాలు? ఉస్మానియా యూనివర్సిటీ అనేది 1,500 ఏకర్స్లో. ఇంకా ఆశ్చర్యకరమైన విషయము కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ 250 ఏకర్స్లో ఉంది. కరెక్ట్. పాత రోజుల్లో సింగిల్ ఫ్లోర్ బిల్డింగ్సే కట్టుకున్నప్పుడు ఎక్స్టెన్సివ్ ల్యాండ్స్ కావాలి. ఇప్పుడు మీకు 10 floors 20 floors 30 floors కడుతుంటే మీకు ఎందుకు 3,000 ఎకరాలు 4,000 ఎకరాలు? సో దానికి డిఫైన్ చేసి 2,000 acres 3,000 acres వాట్ ఎవర్ ప్రజెంట్గా వాళ్ళ ల్యాండ్ ఏది ఉందో ఇంకా మీ రెస్ట్ ఆఫ్ ద ల్యాండ్ మీకు సంబంధం లేదని చెప్పి వాళ్ళని. ఈ పాలిటిక్స్ ఎక్కువైపోయింది ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ. ఇంతకుముందు బాగుండింది అది, ఇప్పుడు అక్కడ బీజేపీ నాన్ బీజేపీ పార్టీస్ వచ్చేసి ఇది ఎక్కువైపోయింది. చాలా అది ఇంటర్నేషనల్ ఇష్యూ సార్. అది పెట్స్ ఏది యానిమల్స్ విషయంలో అవన్నీ మిస్లీడింగ్. ఇది పిక్చర్స్ పెట్టి ఎక్కడేది పెద్ద వైల్డ్ లైఫ్ ఉందని. నేను ఐ వాజ్ ఎస్పీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. ఆ యూనివర్సిటీ మొదలైనప్పుడు నాకు తెలుసు అది. అప్పుడేదో 4,000 ఎకరాలు కావాలని తీసుకున్నాడు ఆయన, అప్పుడున్న వైస్ ఛాన్సలర్. ఆ తర్వాత మళ్ళీ కొంత గవర్నమెంట్ వెనక్కి తీసుకుంది 1,500 ఎకరాలు ఎంతో. ఇప్పుడు ఎంత ఉందో కూడా నాకు తెలియదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే షుడ్ బిల్డ్ ఎ కాంపౌండ్ వాల్ అండ్ సే దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఇట్. యూ హ్యావ్ నో బిజినెస్ టు టాక్ అబౌట్ అదర్.
ప్లాన్స్ అని చెప్పాలి. అంటే ఇది ఆఫీస్ అప్పుడు ఆ రోజుల్లో నేను సిబిఐలో ఉన్నా, అది మొదలైనప్పుడు. అప్పుడు వైస్ ఛాన్సలర్ వెళ్ళి అమెరికాకు వెళ్ళి ఓల్డ్ బుక్స్ అని వాళ్ళు బై కిలోస్ అమ్ముతారు, బై కిలో ఈచ్ కిలో ఎంత ఏ బుక్స్ అని ఆయన తీసుకొచ్చి లైబ్రరీ పెట్టారు. అప్పుడు కేసు పెట్టాం. అవి సిబిఐలో ఉన్నాను నేను. సిబిఐలో ఉండి సిబిఐ సార్ ఐ వాజ్ ఎస్పీ సిబిఐ హైదరాబాద్. సో అప్పుడు కేసు పెట్టాం. ఈ పుస్తకాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, వాట్ బేస్ అవి బాట్ ఇట్ అని అది చేస్తే పెద్ద ఇష్యూ అయిపోయింది. అప్పుడు మేము అప్పుడు ఈ సరోజిని దేవనాయుడు హౌస్ ఉంది కదా, అక్కడ ఉండేది ఆఫీస్ వాళ్ళది. వాళ్ళ ఆఫీస్లో పోయి కొంచెం చెక్ చేస్తే సరోజిని నాయుడు హౌస్ రైడెడ్ అని ఒక న్యూస్ ఐటమ్ వేసేవాడు. వాడు కూడా ఒక మలయాళీ అతను ఉండేవాడు ఇక్కడ. సరోజిని నాయుడు ఎక్కడుందా, ఎప్పుడు పోయింది. ఎందుకు చెప్తానండి, సెంట్రల్ యూనివర్సిటీ అప్పటి నుంచి ల్యాండ్ గ్రాబింగ్లో ఉన్నారు వీళ్ళు. 4,000 ఎకరాలు 5 ఎందుకండి వీళ్ళకి అందరికి 4,000 ఎకరాలు? మీరు చేసే పనికి 2,000 ఎకరాలు కూడా ఎక్కువ. 1,500 ఎకరాలు ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. అది పాలిటిక్స్కి, అది పొలిటికల్ అకాడమిక్ ప్లస్ పొలిటికల్ ఏజెన్సీ అయిపోయింది ఇప్పుడు. అది ప్రాపర్గా ప్లాన్ చేసుకుని కట్టుకుంటే వై డస్ యూనివర్సిటీ రిక్వైర్ మోర్ దెన్ 100 acres? స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ మెనీ కావాలి, అవసరం లేదు కదా, బయట పెట్టుకోవచ్చు స్పోర్ట్స్ కాంప్లెక్స్. ఇప్పుడు సార్ ఇంకోటి, మీరు అప్పాలో మీరు ఫస్ట్ అప్పా ఇన్సిడెంటలీ ఈజ్ 150 acres నేను తీసుకుంది. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఈవెన్ టుడే ఇట్ ఇస్ కన్సిడర్డ్ ది బెస్ట్ ఇన్ ఇండియా. ఎందుకు వై డూ వీ హ్యావ్ ఏ ఫైరింగ్ రేంజ్ ఆల్సో దేర్. యూ హ్యావ్ బ్యూటిఫుల్ ఫారెస్ట్. నేను చూస్తాను సార్, నా ఫ్రెండ్ వన్ ఆఫ్ హౌస్ ఉంది, దాని యొక్క మొత్తం మీ అప్ప ల్యాండ్ ఇది. బ్యూటిఫుల్ ఫారెస్ట్ ఇస్ దేర్. 150 acres తర్వాత నా తర్వాత వచ్చి నేను ఇంకొక 80-90 ఎకరాలు ఎంతో తీసుకున్నాడానికి. వీ కుడ్ క్రియేట్ సచ్ ఎ గుడ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ లెస్ దెన్ 200 acres. అదే ఆ థాట్ ఎవరు సార్ అప్ప క్రియేట్ చేయాలని? అది ఒరిజినల్గా ఒకసారి మన అంజయ్ గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయనని నేషనల్ పోలీస్ అకాడమీ ఇన్వైట్ చేశారు. ఎన్పిఏ నేషనల్ అదే సమ్ ఫంక్షన్కి. అది పోయి చూశాడు ఆయన. అరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది ఎవరికి, ఇది మా ఆఫీసర్లు కూడా పంపించవచ్చు అనేది అడిగాడు. కాదు ఇది ఓన్లీ ఐపీఎస్ ఆఫీసర్స్కి అని చెప్పారు వాళ్ళు. మరి స్టేట్ పోలీస్ ఆఫీసర్స్కి అంటే అనంతపూర్లో ఎక్కడో ఉంది, మంది మీది ఎక్కడ అని. వై నాట్ వీ హ్యావ్ అవర్ ఓన్ అకాడమీ అనే ఐడియా ఆయనకి ఫస్ట్ అనింది ఆయన. అజయ్ గారు అని మొదలుపెట్టా అన్నాడు, కానీ పెద్ద పర్సూ చేయలేదు. తర్వాత ఎన్టీ రామారావు వచ్చాడు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మళ్ళీ ఇది పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన నోటీస్ తీసుకపోతే ఎస్ వీ షుడ్ హ్యావ్ అవర్ ఓన్ ఇన్స్టిట్యూషన్ అని పోలీస్ పరిషత్ అని పెట్టాడు ఆయన పేరు. ఆయన న్యాయ పరిషత్ అని లా కాలేజీ, అది లా డిపార్ట్మెంట్ది, మాది పోలీస్ పరిషత్ పెట్టాడు. కానీ ఆయన టైంలో కూడా ఇది ఇట్లా మేము దానికి ఏం రామ్మోహన్ రావు గారు అని డీజీపీ ఉండే, అంతకుముందు ఈయన తర్వాత ఈయన సురేష్ కుమార్ గారు, వాళ్ళు ఇద్దరు చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు దీంట్లో. మేము ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి పోలీస్ అకాడమీ అంటే ఈ విధంగా ఉండాలి అని తయారు చేసి గవర్నమెంట్లో సబ్మిట్ చేసి, ప్రాజెక్ట్ అప్రైజల్ కమిటీ అని ఒకటి ఉంటుంది, వాళ్ళకి ఇచ్చి వాళ్ళ అప్రూవల్ తీసుకొని, అప్పుడు హోమ్ సెక్రటరీ పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన అపోజ్ చేశాడు. శంకరన్ అని ఒక ఆయన ఫైనాన్స్లో ఉండేవాడు, ఆయన అపోజ్ చేశాడు. వీళ్ళిద్దరు అపోజ్ చేసినా కూడా బోత్ వర్ ఓవర్ రూల్డ్. మా రిపోర్ట్ అప్రూవ్ చేశారు. హోమ్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం గారు అని ఒక ఆయన ఉండేవాడు పోలీస్ ఆఫీసర్. ఆ పోలీస్ ఆఫీసర్ అయి ఉండి కూడా ఆయన ఇంత పెద్ద ఇది అవసరం లేదన్నాడు. ఇప్పుడు నేను అప్పుడు ఏపీ పోలీస్ కట్టింది ఇప్పుడు తెలంగాణ పోలీస్కే చాలటం లేదు, అంత డిమాండ్ అయిపోయింది అన్నమాట. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇట్ ఈస్ నెంబర్ 1 ఇన్ ది కంట్రీ స్టేట్ పోలీస్ అకాడమీస్. మీరు దానికి కారణం ఏంటంటే మా ప్రాజెక్ట్ రిపోర్ట్ అప్పుడు అలీ గారని డైరెక్టర్ ఆఫ్ నేషనల్ పోలీస్ అకాడమీ ఉండేవాడు, ఏఏ అలీ అని, వెరీ నైస్ పర్సన్. ఆయన ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకున్నాను నా దగ్గర, తీసుకొని కాపీస్ చేయించి అన్ని స్టేట్స్కి ఇచ్చాడు. ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని. అందువల్ల మెనీ పీపుల్ కేమ్ అండ్ మెట్ మీ ఆల్సో. తమిళనాడు పోలీస్ కమిషన్ వాళ్ళు వచ్చి కలిశారు నన్ను, ఇంకా ఎవరో కొంతమంది కలిసి ఇదే మోడల్లో వాళ్ళు కూడా కట్టారు ఇప్పుడు. కానీ ఈవెన్ టుడే అవర్స్ ఈజ్ స్టిల్ ది బెస్ట్. అంటే మీరు ఏం చర్యలు తీసుకోవాలి సార్? నేను దాని ప్రాజెక్ట్ రిపోర్ట్ దగ్గర నుంచి దాని ఆర్గనైజింగ్ ఫస్ట్ ఏమేమి కోర్సెస్ చేయాలి ఏమిటి అంత ప్రాజెక్ట్ రిపోర్ట్ రాసింది ఐపీఈ ద్వారా రాయించాము. కానీ రాసిందంతా మేమే, వాళ్ళు సంతకం పెట్టించుకున్నాం. ఎందుకంటే దాని డైరెక్టర్ అప్పుడు ఈయన ఉండేవాడు, ప్రొఫెసర్ కాదు, ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాడు, టిఎల్ శంకర్. ఆయన ఎక్స్ ఫైనాన్స్ సెక్రటరీ మన దగ్గర. ఆ తర్వాత ఆయన డైరెక్టర్ ఆఫ్ ఐపీఈ. నేను వాళ్ళకి చెప్పిన ఆయన సంతకం పెడితేనే నేను మీకు ఇది ఇస్తాను, ఫీజు ఇస్తాను,
నాకు ఆయన సంగతి ఎందుకంటే ఎక్స్ ఫైనాన్స్ సెక్రటరీ కదా, ఆయన సైన్ చేశారంటే అందరూ ఒప్పుకుంటారు బడ్జెట్ ప్రాబ్లం ఉండదు అని చెప్పి ఆయన సంతకం పెట్టుకొని తీసుకొని రాసిందంతా మేమే దాంట్లో. వాళ్ళకి ఏం తెలుస్తుంది, మేము పోలీస్ ఒకరిద్దరు ఉన్నారు వాళ్ళు, మేమంతా రాసి ఇచ్చాము, వాళ్ళు దాన్ని ఆ ఫార్మాట్లో పెట్టి ఇచ్చేసారు మాకు. కానీ అది ఆణిముత్యం అయిపోయింది సార్. అవుటర్ రింగ్ రోడ్ కూడా అప్ప అనేది ఒక మంచి వెరీ వెల్ వర్స్డ్ అయిపోయింది. ఇప్పుడు అంతా ఆల్మోస్ట్ ఐపీఎస్ కూడా ట్రైనింగ్ అవుతుంది సార్ ఇప్పుడు అక్కడ, అంటే బయట నుంచి కూడా వస్తున్నట్టుంది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకసారి ఆర్గనైజ్ చేస్తారు, మన లోకల్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా ట్రైనింగ్ ఉంటుంది. ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్స్ నుంచి మొదలు పెడితే ఉందా? అంతే ఉంటుంది. ప్రాసిక్యూటర్స్కి ఉంటుంది ట్రైనింగ్. ఏమో ఒకప్పుడు మ్యాజిస్ట్రేట్స్ కూడా మా దగ్గరే పంపించేవాళ్ళు ట్రైనింగ్కి, కానీ ఇప్పుడు వాళ్ళు వేరే కట్టుకున్నారు. ప్రాసిక్యూటర్స్కి చేస్తారు, పోలీస్ ఆఫీసర్స్కి, ఫైర్ సర్వీస్ ఆఫీసర్స్కి, ప్రిజన్ ఆఫీసర్స్కి, వీళ్ళందరికీ ఇక్కడ చేస్తారు. ఇప్పుడు కాబోయే అంటే ఆఫీసర్స్ సార్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఎందుకంటే మాకు కూడా బాగా, నాకు ఒక దశలో మాకు కూడా అనిపించింది, అంకుశం అనే మూవీ వచ్చింది. ఆ మూవీ వచ్చినప్పుడు పోలీస్ ఆఫీసర్ రాజశేఖర్ ఒక ఇన్స్పెక్టర్ అంటే ఇట్లుండాలా అని ఒక ఇన్సిడెంట్ బాగా పబ్లిక్లో బాగా పోయింది. అది మీకు ఐడియానే ఉంటుంది. అంకుశం ఆయన ఎంఎస్ రెడ్డి గారు చేసిన సినిమా. ఆ సినిమా ఆ సంవత్సరం నేను అందరికీ చూపించా, పోలీస్ ఆఫీసర్స్ అందరికీ. అసలు వాట్ ఈస్ మూవీ సార్ అంటే చూపించాను. ఆయన కూడా వచ్చి వాళ్ళతో మాట్లాడాడు, ఆఫీసర్స్తో. ఎంఎస్ రెడ్డి గారు ఆయన సీఎం రోల్ కూడా చేసినట్టు. అవునవును. ఎస్ దట్ అంటే పోలీస్ పవర్ మాకు కూడా ఒక దశ అనిపించారు, డిపార్ట్మెంట్కి వెళ్ళాలా అంటే ఆ పవర్ అలా అంటే అలాంటి ఇప్పుడు నెక్స్ట్ అంటే రాను అనుకుంది సార్, అంటే డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు ఆఫీసర్స్ మీలాంటి ఆఫీసర్స్ ఎందుకు అలా దాన్ని బిల్డప్ చేయాలంటే నేను చెప్పినట్టు దే షుడ్ బి ఎ న్యూట్రల్ ఏజెన్సీ టు సూపర్వైజ్ ది పోలీస్, టు విచ్ పోలీస్ షుడ్ బి అకౌంటబుల్ ఉండాలి. దాని అటానమీ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి, రెండు ఉండాలి. ఇట్ షుడ్ బి రీఆర్గనైజ్. పెద్ద అడిషనల్గా కూడా పెద్ద డబ్బు అవసరం లేదు, ఉన్న రిసోర్సెస్తో చేయొచ్చు. ఇప్పుడు చేసి రీఆర్గనైజ్ చేస్తే దాని రెప్యుటేషన్ పెరుగుతుంది. ఇదివరకు మా చిన్న మేము చూసేటోళ్ళం, ఒక ఎస్పీ గారు కూతురంటే, ఒక కలెక్టర్ గారు కూతురంటే, ఒక అంటే అది ఆ రెస్పెక్ట్ అది ఇప్పుడు రాదు, రావాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇది డెమోక్రసీ. ఇది ఆఫీసర్లను చూసి ఎందుకు భయపడాలి? అంటే ఒక సిన్సియారిటీ, లాయాలిటీ అది ఏమన్నా ఇప్పటికి కూడా ఉన్నది సార్. ఆఫీసర్ కొంతమంది చూస్తే ఇంకా దాన్ని ఎట్లా ఆఫీసర్ ఓరియంటెడ్ అడ్మినిస్ట్రేషన్ పనికిరాదు. ఇట్ షుడ్ బి పీపుల్ ఓరియంటెడ్ అడ్మినిస్ట్రేషన్. ఆఫీసర్స్ అంటే వీళ్ళు ఏదో దే థింక్ దే ఆర్ ది బాసెస్ ఆఫ్ పీపుల్. దే ఆర్ నాట్. దే ఆర్ సర్వెంట్స్, పబ్లిక్ సర్వెంట్స్, సివిల్ సర్వెంట్స్. ఏమైనా సర్వెంటే కదా. కరెక్ట్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఇంకా వస్తూ ఉంది, చాలా వరకు వచ్చింది, ఇంకా రావాల్సిన అవసరం ఉంది. బ్రిటిష్ టైంలో అంటే వాడు బాస్, ఈ హ్యాడ్ బోత్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ పొలిటికల్ పవర్, కలెక్టర్. ఇప్పుడు అదే పద్ధతిలో మాకు ఉండాలంటే ఇట్ మేక్స్ నో సెన్స్. సమ్ ఆఫ్ ది ఆఫీసర్స్ ఇప్పుడు ది వే దే బిహేవ్, వాళ్ళు ఎంతసేపు గవర్నమెంట్తో కోఆపరేట్ చేయకుండా గవర్నమెంట్ ఎట్లా వ్యతిరేకంగా చేసి తన ఇమేజ్ పెంచుకోవాలని చూస్తుంటారు, విచ్ ఈజ్ రాంగ్. యు ఆర్ ఏ సెక్రటరీ టు ది గవర్నమెంట్, యు ఆర్ నాట్ ది గవర్నమెంట్. అంతే కదా, యువర్ సెక్రటరీ టు ది గవర్నమెంట్. గవర్నమెంట్ ఈజ్ ది మినిస్టర్. ఇట్ ఈస్ టైమ్ దే అండర్స్టూడ్ దిస్. దట్ ఈస్ దెన్ ఓన్లీ యూ హ్యావ్ ప్రాపర్ డెమోక్రసీ ఇన్ ది కంట్రీ. మినిస్టర్ షుడ్ ఆల్సో, వాళ్ళకు కూడా మీ గవర్నమెంట్లో ఒక పార్ట్, మేము అంటే ప్రజలు అల్టిమేట్గా సార్. వాళ్ళు మినిస్టర్కి అట్లీస్ట్ 5 yearsకి ఒక టెస్ట్ ఉంటుంది ఎలక్షన్ కదా. వీళ్ళు అట్ట కాదు కదా, ఒక ఎగ్జామ్ రాసి 30 ఏళ్ళు వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దట్ అంటే వీఆర్ బియాండ్ అకౌంటబిలిటీ అంటే ఎట్లా? ఇప్పుడు జడ్జెస్కి అదే పరిస్థితి, సివిల్ సర్వీస్కి అదే పరిస్థితి. దే షుడ్ బి బెటర్ అకౌంటబిలిటీ ఆఫ్ బోత్. జడ్జెస్ కూడా అంతే కదా, దే షుడ్ బి బెటర్ అకౌంటబిలిటీ. యూ హ్యావ్ అటానమీ బట్ యు ఆర్ నాట్ అకౌంటబుల్ టు ఎనీబడి. And you make all kinds of comments about civil servants. You are politicians. ఇప్పుడు నేను చెప్పకూడదు, నాకు అవసరం లేదు, కానీ ఆల్ రైట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి యూ వాంట్ మేక్ ఎ సజెషన్. వై ఆర్ యూ సేయింగ్ యూ షుడ్ డిస్పోజ్ ఇట్ ఆఫ్ ఇన్ 3 months? నీకు ఎక్కడుంది అథారిటీ? కెన్ యూ డిక్టేట్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఇది ఈజ్ ఇట్ ఇది అకౌంటబిలిటీ లేక ఇవన్నీ. గవర్నర్కి చెప్పారు, సరే దిస్ ఈజ్ ది లా, ఇఫ్ యూ డోంట్ అప్రూవ్ ఇన్ 3 months ఇట్ బికమ్స్ లా. ఇది 1 month ఏదో చెప్పారు, బికమ్ అంటే అక్కడ కరెక్ట్గా ఉంది. అది ప్రెసిడెంట్కి వచ్చేదానికి ప్రెసిడెంట్ షుడ్ ఆల్సో డిస్పోజ్ ఇట్ ఆఫ్ ఇన్ 3 months. హూ ఈజ్ ది పార్లమెంట్ కెన్ డిక్టేట్ టు ది ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్, నాట్ ఏ హైకోర్ట్ జడ్జ్ ఆర్ సుప్రీం కోర్ట్ జడ్జ్.
ఇలాంటివి ఈ ఈ నాకౌట్ చేయాలి ఈ రఫ్ ఎడ్జెస్ ఆఫ్ కొలోనియల్ సిస్టమ్స్. సార్ ఈ మధ్యన ఒక బాధాకరమైన విషయం సార్ కాశ్మీర్ది, అది అంటే ఎక్కడ సార్ సమ్ కమ్యూనికేషన్ గ్యాప్ అయిందా ఎట్లా? ఏది? అంత టెర్రరిస్టులు చొరబడి విచక్షణ రహితంగా కాల్చిపడేశారు టూరిస్టులను. నేను అనుకోవడము ఇట్ ఈస్ టిపికల్, వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు, సరిగ్గా ఈ టైంలో జరిగింది అంతేగాని ఇది కంప్లీట్లీ పాకిస్తాన్ మిలిటరీ మిస్చీఫ్ ఇదంతా. వాళ్ళు ఎవరో చెప్పారు అదర్ కంట్రీస్ హ్యావ్ ఎ ఆర్మీ అట్ దర్ డిస్పోజల్, ఇన్ కేస్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ హ్యాస్ ఎ కంట్రీ అట్ ఇట్స్ డిస్పోజల్ అని చెప్పాడు ఒక ఆయన. ఇక్కడ పరిపాలించేదంతా ఆర్మీ వాళ్ళే, ఆడెవరు ప్రైమ్ మినిస్టర్ అయినా ఎవరైనా కూడా ఇట్ షుడ్ బి విత్ ది అప్రూవల్ ఆఫ్ ది ఆర్మీ. ఇంకోటి మనకి అక్కడ గవర్నమెంట్ బిల్డింగ్స్ అంటూ ఆర్మీ బిల్డింగ్స్ అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉంటాయి కదా. పాకిస్తాన్లో ఈ జనరల్స్ వీళ్ళే ఇల్లు కట్టి ఆర్మీకి రిలీజ్కి ఇస్తారు. అంటే ఒక రకమైన వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏర్పడిపోయింది వాళ్ళకి, ఇది ఈ ఆర్మీ సీనియర్ ఆఫీసర్స్కి. వాళ్ళ పిల్లలే మళ్ళీ ఆర్మీ ఆఫీసర్స్ అవుతారు. అంటే మొనోపలీగా వాళ్ళు ఇల్లు కట్టించే వాళ్ళు అన్ని కట్టించి వాళ్ళు రెంట్కి ఇస్తారు. ఇప్పుడు ఈవెన్ పొలిటీషియన్ డామినేటింగ్ అంటే సార్. లేదు పాలిటీషియన్స్ లేదు, ఆర్మీ సపోర్ట్ లేకపోతే పాలిటీషియన్స్ ఆర్ పుట్ డౌన్. అవునంట. ఇప్పుడు వాడు అంతే కదా, ఇప్పుడు మన ఫార్మర్ క్రికెటర్ వాడు ఇమ్రాన్ అట్లా అయింది కదా. ఇమ్రాన్ ఖాన్ కొంచెం ఆర్మీకి ఎప్పుడైతే అగెన్స్ట్ అయినాడో వెంటనే దే పుట్ హిమ్ డౌన్, వాడిని అరెస్ట్ చేసి అది చేస్తూ ఉన్నారు. ఇది దానికి అల్టిమేట్ సొల్యూషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎ థింగ్ లైక్ దిస్ దేర్ షుడ్ బి రిటాలియేషన్ బై అవర్ కంట్రీ. ఇట్ ఈస్ నాట్ మియర్ టెర్రర్ అఫెన్స్, ఇట్ ఏ పాకిస్తానీ ఆర్మీ ఇన్స్పైర్డ్ అఫెన్స్. ఇది అంటే కొద్దిగా లోకల్ సపోర్ట్తో ఉంటుంది, డెఫినెట్గా ఉంటారు, ఒకరు ఇద్దరు ఉంటారు. ఏముంది, డబ్బు ఇస్తే ఎవడైనా వస్తాడు, ఏముంది. అది టూరిజం చాలా ఇది కొలాప్స్ అయిపోయింది కదా టూరిజం. ఇప్పుడు మళ్ళీ ఆల్ ఆఫ్ దెమ్ నౌ పాకిస్తానీస్ విల్ రియలైజ్ వాట్ దే హ్యావ్ లాస్ట్. అవన్ కాశ్మీరీస్ దే విల్ రియలైజ్ వాట్ దే హ్యావ్ లాస్ట్ అని. ఇప్పుడు ఆ గుల్మర్గ్ షాప్లన్నీ క్లోజ్ అయిపోయినాయి, అందరూ వెళ్ళిపోయారు, హోటల్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి, అందరూ వెళ్ళిపోయారు. అమర్నాథ్ వెళ్ళచ్చు సార్, అమర్నాథ్లో మొత్తం బికాస్ ఆఫ్ అమర్నాథ్ దే ఆర్ సర్వైవ్. చాలా పెద్ద టూరిజం, పెద్ద వాళ్ళ మళ్ళీ లోకల్లోకి వాళ్ళకి ఫుల్ వాళ్ళకు ఉపాధి కలుగుతుంది. ఇప్పుడు ఇక్కడ సార్ ఇంకా ఈ మీరు అంటే మీ ఎక్స్పీరియన్స్ ఇంకొద్దిగా మీరు కాబోయే ఆఫీసర్లకి ఇచ్చే, అంటే స్టూడెంట్స్ కానీ వీళ్ళకి ఇచ్చే సలహా సార్? ఆఫీసర్స్కి మన సజెషన్స్ వాళ్ళకి కావాలని వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ జనరల్గా ఇచ్చే ఏం ప్రయోజనం లేదు. ఒకటి దే షుడ్ రిమెంబర్ ఈస్ దే ఆర్ గోయింగ్ టు వర్క్ ఇన్ వెరీ డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్ కంపేర్ టు అస్. మేము లుకింగ్ బ్యాక్ ఐ ఫీల్ వీ వర్క్డ్ ఇన్ మచ్ బెటర్ టైమ్స్. ఈ విధమైన ప్రాబ్లమ్స్ లేవు ఇక్కడ. పోలీస్ ఆఫీసర్స్ ఆర్ బీయింగ్ అరెస్టెడ్, దే ఆర్ బీయింగ్ టేకన్ టు ది సేమ్ ఇంటెలిజెన్స్ మ్యాన్ ఇన్ ఆంధ్ర ఈజ్ అరెస్టెడ్ అండ్ వారెంట్ తీసుకొచ్చి అరెస్ట్ చేసి. సో ఇలా ఇవన్నీ ఏమవుతున్నాయంటే ఎప్పుడైతే పోలీస్ పార్టిజాన్ అవుతుందో, ఐడెంటిఫైస్ విత్ వన్ పార్టీ, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. వెన్ ది అదర్ పార్టీ కమ్స్ టు పవర్ దే విల్ విక్టిమైజ్ దీస్ పీపుల్. సో దిస్ వాట్ దే షుడ్ రిమెంబర్ ఈజ్, పోలీస్ ఆఫీసర్స్ పర్టికులర్లీ, పోలీస్ షుడ్ బి ఏ న్యూట్రల్ ఏజెన్సీ అనే ఐడియాని వీళ్ళు మొదటి నుంచి పట్టుకొని దాన్ని somehow unless they achieve that, these problems will continue. With regard to bureaucracy, ఇంతవరకు దాని రోల్ క్లియర్గా డిఫైన్ చేయలేదు. దస్ ఫార్ అండ్ నో ఫర్దర్ అనేది లేదు. దే హ్యావ్ టు రీడిఫైన్ ది రోల్ ఆఫ్ బ్యూరోక్రసీ. యూ కెన్ గో అప్ టు దిస్, నాట్ బియాండ్ దట్. అండ్ సిమిలర్లీ ఇది ఏమంటారు, వర్డ్ ఆఫ్ ది మౌత్ అడ్మినిస్ట్రేషన్ అంటారు చూడు, అంటే ఏదో చెప్తే రాసిపోయేది, అలా మానేయాలి. దే షుడ్ లెర్న్ టు రికార్డ్ దేర్ వ్యూస్ ఇంపార్షియలీ అండ్ ఇన్ పొలైట్ లాంగ్వేజ్. అది చేస్తే దాని రోల్ డిఫైన్ చేయాలి, సేఫ్ గార్డ్స్ బిల్డప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్ట్స్ మేక్ ఆల్ కైండ్స్ ఆఫ్ అలిగేషన్స్ అగైన్స్ బ్యూరోక్రసీ. I will send you to jail, I will do this. They should understand how bureaucracy functions first. It is part of the government, and head of the government is the political executive. Why are you making bureaucracy a victim? Correct. ఇది బ్యూరోక్రసీ ప్రాబ్లం ఏంటంటే, you should sit together and decide this is the role within which we should function. We should not go beyond that. We should not indulge in oral administration. We should write down everything అని వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. వాళ్ళకి గైడ్లైన్స్ ఇంప్రూవ్ కావాలి. అదర్ కాన్స్టిట్యూషనల్ ఏజెన్సీస్ లైక్ జ్యుడిషియరీ వీళ్ళు చేయాలి,
judiciary talking, in a way that people lose faith in police, lose faith in service commission is not desirable. You should make a suggestion in polite language. You can't ill-treat other agencies like this. అది తప్పు కదా. ఇవన్నీ ఇంకా ఈ 75 ఏళ్ళు అయినా కూడా ఇంకా ఇవన్నీ రిఫైన్ కాలేదు మన దగ్గర. ఇంకా అధికారులు జైలుకు పోవడం జరుగుతుంది. ఈవెన్ లాస్ట్ టైం కూడా మాజీ సీఎం గారిని జగన్ గారు అప్పుడు చంద్రబాబు గారిని జైలుకు పంపించినప్పుడు 53 రోజులు, అది దానివల్ల దానికి కారణం ఏంటంటే ఒక్క ప్రొవిజన్ లాలో తీసుకొస్తే టిల్ ఏ కేస్ ఈజ్ ఇన్వెస్టిగేటెడ్ నో బడీ షుడ్ బి అరెస్టెడ్. 53 రోజులు ఏం నిర్ధారణ, నువ్వు ముందు ఇన్వెస్టిగేట్ చేసి ప్రూవ్ చేయాలి కదా. అది ఆ కేసు కాకుండా వెంటనే అరెస్ట్ చేసి తర్వాత హౌ కెన్ యూ సెండ్ ద డైరెక్ట్ జైల్ అంటే అది ఉంటుందా సార్ ఆ సిస్టమ్? అది పోలీస్ నాట్ ఓన్లీ చంద్రబాబు, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ సిటిజన్, he has a right to know why he is being arrested. You establish the case against me and then arrest me. Why do you want to arrest me? If suppose you think I am going to run away, you can seize my passport and keep it. You can seize my, you can take a bond or something and keep it. అంతేగాని అరెస్ట్ ఈజ్ నాట్ నెసరీ. ఇప్పుడు ఏమైంది, అరెస్ట్ చేసి తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. దానివల్ల అరెస్ట్ షుడ్ కమ్ అట్ ది ఎండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, నాట్ ఎట్ ది బిగినింగ్. సచ్ ఏ బిగ్ లీడర్, నో డౌట్ ఈ హ్యావ్ లీడర్ కాదు, ఏ లీడర్ అయినా సిటిజన్ అయినా సరే ఒకటి సార్, అంటే దిక్కున్నోడైనా దిక్కు లేనోడైనా సరే. యు ఆర్ రైట్. ఇన్ పోలీస్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ పోలీస్ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్, ఇన్ లా ఈజ్ ఎక్సలెంట్. బట్ ఈ హ్యావ్ సమ్ క్రెడిబుల్. అది ఇండియాలో ఒక ఆయనకంటూ ఒకటి ఉంది. 53 రోజులు అంటే అది ఏం కాకుండానే డైరెక్ట్గా సెండ్ జైలు అనేది కొద్ది ప్రజల్లో దానివల్ల ఎఫెక్ట్ పడ్డా సార్ ఎలక్షన్లో, మళ్ళీ ఎలక్షన్లో. ఎక్స్టెన్సివ్ డ్యూరిస్డిక్షన్ ఆఫ్ పోలీస్ టు అరెస్ట్ పీపుల్, అది తగ్గించాలి. మొన్న కొంత తగ్గించారు ఈ మధ్యకి. 7 years లోపల పనిష్మెంట్ ఉంటే నువ్వు బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పారు. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన దాకా యూ కెనాట్ అరెస్ట్ అని పెట్టాలి. కానీ అది పాజిటివ్ అయింది కదా సార్, ఆ గవర్నమెంట్ అది అరెస్ట్ కావడం వల్ల గవర్నమెంట్ దానికి కూడా కొద్దిగా డెఫినెట్గా సింపతి ఉంటుంది. సింపతి has gone and he has but Jagan's impression also is Chandrababu and one of the former judges వీళ్ళందరూ కలుసుకొని తను జైల్లో పెట్టించారు ఇన్నాళ్ళని చెప్పి అతని ఇంప్రెషన్. అదే అంటే దానికి అతను రివెంజ్ పాలిటిక్స్ లాగా వచ్చింది అది. ఇప్పుడు నౌ తెలంగాణ ఇస్ ఆల్సో హ్యాపెనింగ్ లైక్ దిస్. జగన్ కంప్లైంట్ అగైన్స్ ది ఫార్మర్ చీఫ్ జస్టిస్. లాస్ట్ టైం రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ ఇప్పుడు సీఎం చేసినప్పుడు బిడ్డ తన కూతురు ఈవెన్ అదర్వైజ్ దేర్ వాజ్ నో నీడ్ టు అరెస్ట్ పాలిటీషియన్. ఎక్కడ పోతాడు ఆయన? హర్రీ. యూ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ ది కేస్, ఎస్టాబ్లిష్ ది కేస్, దెన్ ఓన్లీ యూ షుడ్ అరెస్ట్. అది కూడా అయితే అదే కదా సార్, పోలీస్ అయితే లేదు లాలో అయితే మీరు ఎంక్వైరీ చేయాలి కదా. లా అయితే అదే కానీ జ్యూరిస్డిక్షన్ ఉంది పోలీస్కి, ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు వాళ్ళు. యూ హ్యావ్ ఎ రైట్, యూ కెన్ డిక్టేట్. ఎస్, అది ఉండకూడదు అంటాను నేను. ఇన్వెస్టిగేషన్ ముఖ్యంగా సమ్ ఇంపార్టెంట్ ఫంక్షనరీస్ అయితే కేసు ఛార్జ్షీట్ చేసి కోర్టు నుంచి సమన్స్ తీసుకోవచ్చు కదా, అందరినీ అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డైరెక్ట్ 14 days పంపించేస్తున్నారు కదా సార్, డైరెక్ట్ రిమాండ్ చేసి 14 days పంపిస్తున్నారు. బికాస్ యూ హ్యావ్ ది పవర్, యూ హ్యావ్ ది అదర్, ది లా షుడ్ బి అమెండెడ్ దేర్. ఈ మధ్య రీసెంట్గా అల్లు అర్జున్ యాక్టర్ విషయంలో కూడా తను తీసుకపోయి లక్కీగా హాస్ గాట్ దట్ బెయిల్ అండ్ ఆల్. అది ఇన్సిడెంట్ జరగకూడదు, జరిగిపోయింది. అది కూడా చాలా పెద్ద నేషనల్ ఇష్యూ అయిపోయింది సార్. అది కూడా నేషనల్ ఇష్యూ ఉందంటే దానివల్ల సినిమా కలెక్షన్స్ బాగా పెరిగినాయట. మనకి ఏంటంటే నేషనల్ ఇష్యూ ఎందుకు అవుతున్నాయంటే మనం వీ థింక్ సర్టన్ ఇండివిజువల్స్ ఆర్ అబౌలా, సినిమా వాడు లేకపోతే పాలిటీషియన్ ఈజ్ అబౌలా అని కాదు కదా. అందరిలాగానే ఉండకూడదు కదా. ఇది ఎంతోమంది పూర్ పీపుల్ ఆర్ ఆల్సో సఫరింగ్, వాటి గురించి ఎవరు అనుకోవటం లేదు. నో డౌట్. సో వీ షుడ్ అంటే మన ఆ విఐపి కల్చర్ అనేది బాగా అది ఉంది ఇండియాలో సార్. ఈవెన్ టెంపుల్స్ మీరు పోండి, ఈ సిస్టమ్ సార్ అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీటీడీ దాని గురించే మాట్లాడుకున్నాం. మీరు ఎందుకంటే యూఆర్ సచ్ గుడ్ ఆఫీసర్, ఎందుకు సార్ రికమెండేషన్ మీదనే పంపించాలి? ఒకటి. రెండవది దర్శనం చేస్తాను, టికెట్ రేట్ పెట్టండి. ఒక టీటీడీ ఆఫీసర్ ఎవరో పనిచేసిన నాతో మాట్లాడుతుంటే ఒకటి చెప్పా, ఇప్పుడు రైల్వేస్ క్యారీ 5 crore people every day, 5 crores, 10 crores. How are they carrying? They are making for రిజర్వేషన్స్ అన్నీ ఉంటాయి పోతున్నారు. ఇప్పుడు అదే బట్టి టీటీడీకి కూడా మీరు నేను తిరుపతికి వచ్చి నాకు దర్శనం కావాలంటే ఎట్లా? నువ్వు ముందుగా బుక్ చేసుకుని ఆ డేట్ అప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి. ఇప్పుడు ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఆల్రైట్ యూ వాంట్ టు గివ్ సమ్ సీట్స్ కెన్ బి విత్ ఇన్ ది కంట్రోల్ ఆఫ్ టీటీడీ అడ్మినిస్ట్రేషన్. ఎవరైనా సీఎం వచ్చినప్పుడు ఎవరు వచ్చినప్పుడు కొంతమందికి 5% seats, so 10%. Rest of 90% throw it open for booking. Let them book online.
and let them come and they don't have సీఎం పరిధిలో అది ఓకే ఈజ్ అ హెడ్ ఆఫ్ ద సీఎం గారికి ఒక గవర్నర్ ఒక 5% ఒక ప్రెసిడెంట్ గారికి ఒక ప్రైమ్ మినిస్టర్ గారికి అట్లా పెట్టుకోండి మిగతా స్టేట్లో సీఎం. నో ఆయన గెస్ట్కి పంపించాలంటే కూడా సర్టన్ సీట్స్ కెన్ బి గివెన్ టు హిమ్, సే అబౌట్ 50 seats or 100 seats. Rest of the seats should be thrown open for open booking on online booking. ఆన్లైన్ బుకింగ్లో టైం తీసుకొని రాను దర్శనానికి. అవి ఓపెన్గా పెట్టి కొన్ని సేవలు అయితే అవి సంవత్సరాలు ఒకళ్ళ పేరు మీద ఉంటాయట సార్. అదే ఇవన్నీ ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ లేదు కాబట్టి ఆన్లైన్ సిస్టంలో ఇవన్నీ కానీ కంట్రోల్ చేయగలిగితే ఈ ప్రాబ్లం ఉండదు. నువ్వు దర్శనం నీ ఎక్కడి నుంచో వచ్చి ఈరోజు వచ్చి రేపు దర్శనం కావాలంటే ఎట్లా అవుతుంది? అది ఇట్స్ నాట్ పాసిబుల్. సో యూ బుక్ ట్రైన్లో అటు చేయగలమా? ట్రైన్లో పోగలమా? యూ గాట్ టు రిజర్వ్ ఆన్లైన్. ఇప్పుడు క్రికెట్ అంత పెద్ద ఐపీఎల్ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. ఎంతమంది పబ్లిక్ కోట్ల మంది చూస్తున్నారు, పోతున్నారు. ఆ టికెట్ సిస్టమ్ మీద పెట్టారు, అట్లా పెట్టి దాన్ని చేయొచ్చు కదా, ఇంప్రూవ్ చేయొచ్చు కదా. ఇది మధ్య లేదో సార్ ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒకటి మంచిది తీసుకున్నారు సార్ ఈ మధ్యకాలంలో. వాట్సాప్ అనేది వాట్సాప్తో సమస్యను సాల్వ్ చేసేది, అది బాగానే ప్రజల బాగుపోతుంది. కొన్నాళ్ళు ఉంటుంది, ఏమాత్రం చేస్తారు చూడాలి. ఒకటేందంటే టెక్నాలజీని ఒకటేందంటే ఏదైనా ఒక సిస్టమ్ ఒకటి బిల్డప్ చేసి చేయాలి. ఈ ఎప్పుడంటే అప్పుడు తిరుపతికి వచ్చి మాకు దర్శనం చేయించాలనే సిస్టమ్ పోవాలి. కమ్ ఓన్లీ ఆన్ రిజర్వేషన్ అని పెట్టుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు. టెంపుల్ కెనాట్ టేక్ మోర్ దాన్ 20-30 people, 1000 people a day. ఇప్పుడు ఏం 60,000 మందిని 50,000 మంది పంపించి నెట్టేస్తా వాళ్ళని. ఈ మధ్య నాకు అక్కడ తిరుపతిలో పెద్ద సంఘటన వైకుంఠ ఏకాదశి ఒకటే సార్ కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు తొక్కిస్తారట భారీ ఎత్తున. అదే లెట్ ఇట్ బి డన్ ఆన్లైన్. రైల్వేస్ లాగా రిజర్వేషన్ పెట్టుకోమనండి కావాలంటే. దే కెన్ టేక్ ది హెల్ప్ ఆఫ్ రైల్వేస్. దట్ సిస్టమ్ కొద్దిగా చేంజెస్ అనేది టెక్నాలజీ అయితే వాడాలి సార్. అది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ బాగా వస్తాయి, ఇంకా అన్నీ బాగున్నాయి సార్ మీ దాంట్లో. ఇంకా మీ దగ్గర నుంచి ఇంకో కొత్త నేర్చుకునేది ఏంటంటే గౌతమ బుద్ధుడు అనేది ప్రపంచానికి శాంతి దూత. ఆయనకు ఒక అద్భుతమైన శైలి ఉన్న ఆయన, ఎందుకంటే కొన్ని కంట్రీలకి ప్రభావితం చేశాడు. మంచి టాప్ కంట్రీలలో జపాన్ కానీ 42 countries వరల్డ్ టెక్నాలజీ టాప్ జపాన్, చైనా, ఈవెన్ ఇక మన పక్కన భూటాన్, ఇవన్నీ తీసుకుంటే ఈ ఏషియాలో అన్ని కంట్రీని ప్రభావితం చేసిన ఆ వ్యక్తి ఆ గౌతమ బుద్ధిజం మీద మీకెందుకు కొద్దిగా ఆ రూట్లో వెళ్ళారు సార్? అంటే వెళ్ళాల్సి వచ్చింది. నాకు ఒకటే ఓన్లీ మెయిన్ రీజన్ ఏంటంటే ఎనీ ఎడ్యుకేటెడ్ ఇండియన్ షుడ్ థింక్ ఏమని, ఈ కంట్రీ 3,000-year-old సివిలైజేషన్ మంది, టు అట్లీస్ట్ 3,000 years. 3,000 years ఆఫ్ సివిలైజేషను పెద్ద. అది మనకు అది ఉంది, ఉపనిషత్తులు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇదేని చెప్పుకుంటాం కదా, వేదాలు ఉన్నాయని. అట్ ది ఎండ్ ఆఫ్ 3,000 years you are still an unintegrated society. There is no social integration. And whatever little was there, అది ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఈ కాస్ట్ సెన్సెస్ ఇవన్నీ పెట్టి ఉన్నది పోయింది. సో ఈ అన్ఇంటగ్రేటెడ్ సొసైటీ ఎందుకు ఉంది అంటే నాకు అర్థమైన దానికి ఉంది, మన కల్చర్లో మన రిలీజియస్ కల్చర్ వల్ల వచ్చింది అది. ఏది వైదికం అనండి, ఏదైనా అనండి, ఈ దాన్ని ఏమంటారు, మన పురుష సూక్తము ఏదో ఉన్నాయి కదా, ఇవన్నీ చాతుర్వర్ణం భగవద్గీతలో ఆయన నిర్దేశించిన, ఆయన ఏం చెప్పాడు, శ్రీకృష్ణుడు ఉపదేశించిన మయా సృష్టం, చాతుర్వర్ణం మయా సృష్టం అని. వీటి వల్ల వచ్చింది. ఇది సొసైటీ ఇంటగ్రేట్ కాలేదు. అంటే పేరుకేనా, అంటే పేరుకు ఇవన్నీ ఉండడమే అంతే కదా. ఇంకా దిస్ ఈస్ ది ఓన్లీ సొసైటీ, ఓన్లీ కంట్రీ ఇన్ ది వరల్డ్ వేర్ పీపుల్ ఆర్ కేటగరైజ్డ్ ఆన్ కాస్ట్ లైన్స్. 200 countries ఉంటే ఎక్కడా లేదు ఇది, మన దగ్గరే ఉంది. సో అన్ఇంటగ్రేటెడ్ సొసైటీ, ఇట్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ ప్రాబ్లమ్స్. ఏమిటి, ఫ్రిక్షను, క్యాస్ట్ ఫైట్స్, రిలీజియస్ ఫైట్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. మళ్ళీ తర్వాత హెచ్చు తగ్గులు, ఇవన్నీ మనం ఏ విధంగా ఓవర్కమ్ కావాలంటే బౌద్ధం ఒకటే సొల్యూషన్ అని నాకు అనిపించింది. బౌద్ధంలో ఇట్ డజంట్ రికగ్నైజ్ ఆల్ దీస్ థింగ్స్. సొసైటీ వుడ్ హ్యావ్ బీన్ ఇంటగ్రేటెడ్ లాంగ్ అగో. ఈ బుద్ధిజం కంటిన్యూడ్ ఇన్ ఆ కంట్రీ కాలేదు అది. ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్లో హిందూ సొసైటీ, సోకాల్డ్ హిందూ సొసైటీ నెగ్లెక్టెడ్, నాట్ నౌ, ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ఓల్డెన్ డేస్, పురాతన డేస్, నెగ్లెక్టెడ్ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ ట్రైబ్స్. ఒకరు బౌద్ధము మొదట్లోనే అన్ని ట్రైబ్స్లోకి వెళ్ళిపోయింది. ఈనాటికి కూడా ఎక్కడ ట్రైబ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ బౌద్ధం ఉంది. హిమాలయన్
సబ్ హిమాలయన్ స్టేట్స్ అన్ని అంబేద్కర్ గారు కూడా దీని మీద తర్వాత వచ్చారు. ఆహా. అంబేద్కర్ ఈ 20th సెంచరీలో వచ్చారు. ఇక నేను ఆయన చెప్పేది ప్రభావితాడు కదా ఐఎమ్ టాకింగ్ ఆఫ్ హిస్టారికల్ హిస్టారికల్ మీరు చెప్పేది ఏది అశోకుడు 2000 ఇయర్స్ తర్వాత ఇది ఎప్పుడు సార్ ఈయన గౌతమ్ బుద్ధుడు ఎప్పుడు వచ్చిందంటే ఇంటి 2600 BC 2600 ఇయర్స్ అగో 560 BC to 480 BC అయింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు అన్నట్టు ఇటు రామాయణము మహాభారత్ రామాయణ మహాభారతం సమ్ ఫామ్ ఇట్ వాస్ దేర్, బట్ అవి పురాణాలు వచ్చిన తర్వాతనే బాగా పెద్ద అయినాయి, పాపులర్ అయింది. కానీ ఇది చాలా పురాతనమైంది. అవును, ఇటన్నిటికంటే ముందుది. ఇంకా ఇంకో రోజు డీటెయిల్గా చెప్తాను ప్లీజ్, అది దాని గురించి ఒకసారి మాట్లాడండి. అది మనం మాట్లాడుకోవచ్చు. ఈ శ్రమణ సంస్కృతి అని ఒకటి ఉండేది మన దేశంలో. వైదిక సంస్కృతి కంటే ముందు ఉంది అది. ఇట్ నాన్ వేదిక్ అండ్ ప్రీ వేదిక్. ఇది జనాలకు తెలవాలి సార్. ఇది ఈ బౌద్ధము జైనము ఆ సంస్కృతి నుంచి వచ్చినాయి. ఆజీవకులు, జైనము, బౌద్ధము, ఆజీవకులు, చార్వాకులు వీళ్ళందరూ శ్రమణ జైన్ అంటే సమకాలికులా సార్? శ్రమణ సంస్కృతి నుంచి వచ్చినాయి. శ్రమణ సంస్కృతి ఇంకా ఓల్డర్ దాన్ వర్ధమాన్ దిస్ థింగ్ ఆల్సో. హిస్టరీ వేరు, లెజెండ్ వేరు. ఇప్పుడు బీహార్ పాటలీపుత్రం అక్కడైనా సార్ ఇది స్టార్ట్ అయింది? జైనం కూడా అక్కడే కదా, జైనం కూడా అక్కడే. అంటే ఇట్లా అంత గ్రేట్ రిలీజియన్స్ వచ్చిన ప్లేస్లో ఇప్పుడు ఎట్లుందో చూడు బీహార్. ఎంత అది ఊరు ఆలోచించరు, ఒక క్షణం ఆలోచించుకుంటే వాళ్ళకి కొంచెం అన్న జ్ఞానోదయం కలుగుతుంది. ఇది దీని గురించి ఒక సబ్జెక్ట్ సపరేట్గా మీతో చాలా విషయాలు పంచుకుందాం సార్. కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ, మీతో చాలా విషయాలు పంచుకున్నాం ఈరోజు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఆల్ ది బెస్ట్. నమస్కారం.